Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇవాళ సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నా. సో సిఎస్ఎస్లో ఏ క్లాస్ మిస్ అవ్వద్దండి. అయినా మిస్ అయినా సరే టైంకి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో సిఎస్ఎస్ ఫోల్డర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ కొన్ని థియరిటికల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. మళ్ళీ తర్వాత మనం ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోదాం. నోట్స్ ఫైల్ ఒకటి తీసుకున్నా. అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ అబ్జర్వేషన్, సిఎస్ఎస్ క్యాస్కాడింగ్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ అంటాం. క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్, ఇట్స్ ఏ స్టైల్ షీట్. వై వి యూజ్ ద సిఎస్ఎస్ అంటే టు యాడ్ స్టైల్స్ టు ది HTML document, and we add or we write CSS code in HTML document. HTML డాక్యుమెంట్లోనే రాస్తాం మనం. అండ్ HTML డాక్యుమెంట్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటి? HTML డాక్యుమెంట్ అండర్స్టాండ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మాట్. ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. అంటే మనం సిఎస్ఎస్ని కూడా ఈ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్ ఫార్మాట్లోనే మనం రాయాలి. అండ్ ఇక్కడ మనకు హౌ మెనీ వేస్ వి యాడ్ సిఎస్ఎస్. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం రాసేది. స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం రాస్తామట. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే వి రైట్ అవర్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ సిఎస్ఎస్ డాక్యుమెంట్. సిఎస్ఎస్ డాక్యుమెంట్ అనగానే డాట్ సిఎస్ఎస్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ వి లింక్ టు యూస్ లింక్ ఎలిమెంట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ సిఎస్ఎస్ డాక్యుమెంట్ని HTML డాక్యుమెంట్తో లింక్అప్ చేయాలి. ఆ లింక్ చేయాలంటే వి యూస్ లింక్ ఎలిమెంట్ అనమాట. లింక్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనకు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్ని మన HTML డాక్యుమెంట్కి లింక్ చేస్తాము. ఓకే, సో ఇవి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ మనకి సిఎస్ఎస్ క్లాస్ 1లో మనకి ఫస్ట్ ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. HTML డాక్యుమెంట్ వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ డాట్ HTML. ఇక్కడ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ గ్యాప్స్ లేకుండా ఇవ్వండి. అండర్ స్క్వేర్ కానీ లేదా ఐఫన్ కానీ ఏదైనా ఇచ్చేసుకొని గ్యాప్ లేకుండా ఇవ్వండి. డాట్ HTML ఎక్స్టెన్షన్ ఇవ్వండి. ఈ HTML డాక్యుమెంట్లో ఫస్ట్ ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి. HTML ఫైల్లో మనకి ఏదైతే ఉందో అదే రాయండి. ఇక్కడ టైటిల్ సిఎస్ఎస్ రాసుకుంటున్నాం. మనకు అన్నిటికీ కామన్గా ఉంటుంది మన సిఎస్ఎస్. ఇక్కడ ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా. హెడ్డింగ్లో నేను వెల్కమ్ టు సిఎస్ఎస్ అండ్ పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, లోరం. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ H1 వెల్కమ్ టు ఐలాండర్. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, లోరం. నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్ తీసుకుంటున్నా, వెల్కమ్ టు వెబ్ డిజైన్. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, ఇట్స్ ఏ లోరం. నో సిఎస్. వెల్కమ్ టు సిఎస్ఎస్, వెల్కమ్ టు ఐలాండర్, వెల్కమ్ టు వెబ్ డిజైన్. ఇక్కడ మనం పారాగ్రాఫ్స్ అనేది కామన్, డమ్మీ టెక్స్ట్ తీసుకున్నాం. అన్నిటికీ డమ్మీ టెక్స్ట్. ఈ పేజ్లో మనం 3 హెడ్డింగ్స్ ఉన్నాయి, 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఇన్లైన్ సిఎస్ఎస్ వాడాలనుకుంటున్నాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. అట్రిబ్యూట్స్ ఎక్కడ రాస్తాం మనం?
విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్స్లో రాయాలి. ఇప్పుడు మనకి ఈ H1కి ఏదైనా సరే సిఎస్ఎస్ అప్లై చేయాలి అంటే సిఎస్ఎస్ నథింగ్ బట్ ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకుంటే సిఎస్ఎస్ కోడ్ ఎలా ఉంటుందంటే సిఎస్ఎస్ కోడ్లో మనం రాసేది ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో మనం రాయాలి. కోడ్ మొత్తం మనకు ప్రాపర్టీ కోలన్ వాల్యూస్ ఉంటాయి మనకు ఇక్కడ. బట్ సెలెక్టార్స్ ఉంటాయి. సెలెక్టార్స్ అంటే దేనికి రాయాలి మీరు, ఇట్స్ ఏ సెలెక్టార్. దేనికి రాస్తున్నారో దాన్ని సెలెక్టార్ అంటాం మనం. ఇక్కడ మనకు ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్, ఇట్స్ ఏ ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఇక్కడ మనకు ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇలా రాస్తాం మన సిఎస్ఎస్ కోడ్. ఇప్పుడు ఇక్కడ ఇన్లైన్ అంటే ఇక్కడ మనము స్టైల్ అనే అట్రిబ్యూట్ రాస్తాం. ఈ అట్రిబ్యూట్ లోపల మనకి ఒక స్పెషల్ అట్రిబ్యూట్ స్టైల్ అనేది ఇక్కడ సింగిల్ వాల్యూ ఉండదు, ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో ఉంటుంది. ఇక్కడ నేను నేర్పించే ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకు టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే, టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే వి యూస్ కలర్ ప్రాపర్టీ. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే వి యూస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ దీనికి టెక్స్ట్ కలర్ అప్లై చేయాలనుకున్నా, టెక్స్ట్ కలర్ అంటే కలర్ కోలన్ ఎల్లో అనేసి ఇవ్వాలనుకున్నా, కలర్ కోలన్ ఎల్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏ ఎలిమెంట్కి అయితే స్టైల్ కావాలనో ఆ ఎలిమెంట్కి స్టైల్ అనే అట్రిబ్యూట్ రాయాల్సిందే. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కావాలంటే పారాగ్రాఫ్కి స్టైల్ ఈక్వల్ టు కలర్ వచ్చేసి బ్లూ అని రాస్తున్నా. ఇప్పుడు మన డాక్యుమెంట్లో H1s అన్నిటికీ సేమ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. మీరు డిఫరెంట్ కలర్ కావాలంటే డిఫరెంట్ కలర్ అని ఇవ్వచ్చు, సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్ అని ఇవ్వచ్చు. బట్ ఇక్కడ కలర్ స్పెల్లింగ్ చూడండి, COLOR కాదు, COLOR అనమాట. ఇట్స్ ఏ కలర్ ఎల్లో, కలర్ బ్లూ, కలర్ ఎల్లో, కలర్ బ్లూ, కలర్ ఎల్లో, కలర్ బ్లూ ఇలా ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్దాం, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. దట్ ఈస్ కలర్ ఎల్లో, కలర్ బ్లూ, కలర్ ఎల్లో, కలర్ బ్లూ, కలర్ ఎల్లో, కలర్ బ్లూ ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఇవ్వాలన్నా మీరు ఇవ్వచ్చు, డిఫరెంట్ ఇవ్వాలన్నా సరే మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్, సిరీస్ డిఫరెంట్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు, లేదా సేమ్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు సేమే ఇస్తున్నా. బట్ గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇన్లైన్ సిఎస్ఎస్లో మనకు ఏ ఎలిమెంట్కి ఏది కావాలనో అది ఇచ్చుకోవచ్చు. ఓన్లీ సింగిల్ ఎలిమెంట్కే కాదు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ మనకు అప్లై చేయొచ్చు. ఆల్రెడీ HTMLలో చూసాం, ఒక డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం. అది ఎలా అనేసి ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు మనకు ఈ H1కి ఈ పారాగ్రాఫ్కి కలర్ ఎల్లో, కలర్ బ్లూ ఇచ్చాం, అన్నిటికీ అలాగే ఇచ్చాం. ఇప్పుడు ఈ H1కి ఇంకో ప్రాపర్టీ యాడ్ చేయాలంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ఇంకోటి ప్రాపర్టీ కోలన్ వాల్యూ రాయాలి. బట్ ఒక ప్రాపర్టీ కోలన్ వాల్యూకి ఇంకో ప్రాపర్టీ కోలన్ వాల్యూకి సెమీకోలన్తో డివైడ్ చేయాలి. కామాతో కానీ కర్షన్ మార్క్తో కానీ ఏం లేదు, విత్ యూజింగ్ సెమీకోలన్. ఇన్ కేస్ సెమీకోలన్ యూజ్ చేయకపోతే రెండు అప్లై అవ్వు, సెమీకోలన్ ఇవ్వకపోతే రెండు అప్లై అవ్వు. సెమీకోలన్తో డివైడ్ చేయాలి, నెక్స్ట్ ప్రాపర్టీ రాయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్, ఇన్ కేస్ ఈ స్పెల్లింగ్లో కూడా మీకు మిస్టేక్ అయితే అవుట్పుట్ రాదు. బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ మనకు వన్ ఆర్ మోర్ వర్డ్స్ ఉంటాయి, అంటే ఒక్క వర్డ్ కంటే మోర్ వాల్యూస్ ఉన్నాయంటే ఐఫన్తో డివైడ్ చేయాలి. అండర్ స్కోర్తో కాదు, ఓన్లీ ఐఫన్తోనే. అండర్ స్కోర్ ఇచ్చారంటే ప్రాపర్టీ రాంగ్ అయిపోద్ది, అండర్ స్కోర్ ఇస్తే ప్రాపర్టీ రాంగ్, ఓన్లీ ఐఫన్తోనే డివైడ్ చేయాలి. అండ్ స్పేస్ అనేది అలాగే ఇవ్వకూడదు. ఇట్స్ ఏ సిఎస్ఎస్ సింటాక్స్ అంతే. ప్రాపర్టీస్లో వన్ ఆర్ మోర్ వర్డ్స్ ఉన్నాయి అనుకుంటే ఐఫన్తో డివైడ్ చేసుకోవాలి. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ ఏ రెడ్. అండ్ ఇదే విధంగా నేను అన్నిటికీ ఇదే ఇవ్వాలనుకుంటున్నా. అన్నిటికీ అంటే హెడ్డింగ్స్ మాత్రమే. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, నా ఇది సెమీకోలన్ డివైడ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి 2 words, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్. నా సీరీస్ అవుట్పుట్ సిరీస్. ఇప్పుడు మనకి హెడ్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో హెడ్డింగ్స్ అన్నిటికీ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము. అండ్ అదేవిధంగా టెక్స్ట్ కలర్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, అదేవిధంగా టెక్స్ట్ కలర్ ఇచ్చాం. క్లియర్ దిస్.
ఓన్లీ 2 ప్రాపర్టీసే నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఓవరాల్ బాడీ మొత్తానికి, ఇక్కడ ఉండే వైట్ బాడీ మొత్తానికి ఏదైనా సరే కలర్ అప్లై చేయాలనుకున్నా, ఇక చూడండి జస్ట్ స్టైల్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలరే కావాలి. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ మనకి ఏదైనా సరే బైసిక్ క్యూ ఇద్దాం. ఒక బైసిక్ క్యూ అని చూడండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఆక్వా కానీ, బైసిక్ క్యూ కానీ, అజ్యూర్ కానీ, ఏదైనా సరే మీకు జస్ట్ బైసిక్ క్యూ అనేసి చేసుకుందాం. లుకింగ్ గుడ్, లుకింగ్ గుడ్. ఓకే, దిస్ ద ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏ ఎలిమెంట్కి అయితే స్టైల్ రాయాలనో ఆ ఎలిమెంట్కి స్టైల్ అనే అట్రిబ్యూట్ రాసి రాయాలి. ఓకే, చూడండి ఎంత గజిబిజిగా ఉందో ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తే. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎలా రాస్తాం? యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. ఇంటర్నల్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది స్టైల్ అనే ఎలిమెంట్ యూజ్ చేయాలి. బట్ స్టైల్ ఎలిమెంట్ అనేది ఇట్స్ ఏ మెటా ఇన్ఫర్మేషన్. అంటే దీన్ని రాసే కంటెంట్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, బట్ అవుట్పుట్లో ప్రింట్ అయిన ఎలిమెంట్ మీద స్టైల్ అప్లై అవుతుంది. అవుట్పుట్లో ప్రింట్ అయిన ఎలిమెంట్ మీద స్టైల్ అప్లై అవుతుంది. అందుకోసం మనకి ఇక్కడ స్టైల్ అనేది మెటా ఇన్ఫర్మేషన్. మెటా ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్స్ అన్నిటిని హెడ్ సెక్షన్లో రాస్తాము. నౌ ఇప్పుడు సిఎస్ఎస్లో ఎలా రాయాలంటే ఇట్స్ సెలెక్టర్ ఫ్లవర్ బ్రాకెట్ రాయాలి. ఎలా రాస్తామంటే సెలెక్టర్ ఫ్లవర్ బ్రాకెట్. దీంట్లో మనం ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఈచ్ ప్రాపర్టీ వాల్యూకి సెమీకోలన్తో డివైడ్ చేయాలి. ఈచ్ వాల్యూకి సెమీకోలన్తో డివైడ్ చేస్తూ ఉండాలి. లాస్ట్ వాల్యూకి సెమీకోలన్ ఉన్నా లేకపోయినా నో ఇష్యూస్. బట్ ఒక ప్రాపర్టీ మధ్యలోనే మనకు సెమీకోలన్ ఇవ్వాలి, మిడిల్లోనే మనకు సెమీకోలన్ ఉండాలి. సిరీస్ ఇలా. సెలెక్టర్ అంటే ఏ ఎలిమెంట్కి మీరు స్టైల్ రాస్తున్నారో దాన్ని సెలెక్టర్ అంటాం. ఏ ఎలిమెంట్కి రాస్తున్నారో దానికి. ఇప్పుడు నేను బాడీకి రాయాలనుకుంటున్నాం. సో బాడీ ఇస్ ద సెలెక్టర్. సో డైరెక్ట్గా బాడీ అని రాస్తాను, ఫ్లవర్ బ్రాకెట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బైసిక్ క్యూ రాయాలనుకుంటున్నాం. నౌ సీ దిస్ సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ ఈ స్టైల్ అనే ఎలిమెంట్ అవసరం లేదు, మొత్తం అంతా నీట్గా తీసేయండి. సీ దిస్ బాడీ. మన డాక్యుమెంట్లో బాడీ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బైసిక్ క్యూ అప్లై. మనకి ఏదైనా మార్చుకుందాం కావాలంటే. ఇప్పుడు ఏదైనా సరే బైసిక్ క్యూ తీసి మనకి ఇంకా ఏదైనా ఆక్వానా ఏదైనా ఇద్దాం. ఆక్వా ఇస్తున్నాం. సో ఇట్స్ ఏ ఆక్వా. నెక్స్ట్ అదేవిధంగా హెచ్1కి నేను ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలనుకున్నా. హెచ్1కి టెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో ఇద్దాం అనుకున్నా. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, ఇక్కడ సజెషన్స్ కూడా వస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ అనేసి ఇస్తున్నా. ఇట్స్ హాట్ పింక్. ఇప్పుడు హెచ్1 అనేది ఒక్కసారి రాశాము అంటే గుర్తుపెట్టుకోండి, హెచ్1 అనేది ఒక్కసారి రాశాము అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్లో మన డాక్యుమెంట్లో ఎన్ని టైమ్స్ అయితే హెచ్1 ఉంటుందో అన్ని టైమ్స్ అప్లై అయిపోద్ది. మనకు ప్రతి టైం రాసే అవసరం లేదు. ఎన్ని హెచ్1స్ అయితే ఉంటాయో అన్ని హెచ్1స్కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ హెచ్1కి డిఫరెంట్ కలర్, ఈ హెచ్1కి డిఫరెంట్ కలర్, ఈ హెచ్1 డిఫరెంట్ కలర్ కావాలంటే ఏం చేయాలి? అప్ టు నౌ, యాజ్ ఆఫ్ నౌ ప్రతి హెచ్1కి డిఫరెంట్ కలర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇన్లైన్ సిఎస్ఎస్. ఇందాకే చెప్పాం కదా, ఏదైనా సరే డిఫరెంట్ కావాలంటే వి యూజ్ ఇన్లైన్ సిఎస్ఎస్. అదేవిధంగా మన డాక్యుమెంట్లో ఉండే అన్ని హెచ్1స్కి సేమ్ కలర్స్ కావాలనుకుంటే ఇలాగా ఇంటర్నల్లో రాయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ, అప్ టు యాజ్ ఆఫ్ నౌ. కమింగ్లో మీరు నేర్చుకోవచ్చు. ఓకే, కమింగ్లో ఇంకా డిఫరెంట్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పేరాగ్రాఫ్ మీద ఏమైనా కావాలనుకుంటే కలర్ బ్రౌన్ ఇద్దాం. కలర్ బ్రౌన్. నౌ సీ దిస్. అంటే రెండిటికి సేమ్గా కాకుండా డిఫరెంట్గా కలర్ ఇస్తున్నా అంతే. ఇవన్నీ తీసేయండి. ఇప్పుడు చూడండి కోడింగ్ ఎంత నీట్గా ఉందో. ఇన్లైన్ సిఎస్ఎస్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే కోడ్ గజిబిజి అయిపోద్ది. ఇంటర్నల్ రాయడం వల్ల చూడండి సిఎస్ఎస్ సపరేట్ అయిపోద్ది అండ్ హెచ్టిఎంఎల్ కూడా సపరేట్ అయిపోద్ది. ఒక ఎలిమెంట్కి మీరు స్టైల్ రాయాలనుకుంటే ఇన్లైన్ సిఎస్ఎస్ బెస్ట్ ఆప్షన్. ఒక వెబ్ పేజ్కి స్టైల్ రాయాలంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సిఎస్ఎస్ డివైడ్ అయింది. నౌ సీ దిస్. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. నౌ సీ చూడండి ఎలా ఉంది. ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో మన ప్రాజెక్ట్స్లో ఈ 3 వేస్లో ఏదైనా రాయొచ్చు. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మన సిఎస్ఎస్ కోడ్ అంతటిని సపరేట్గా రాయాలి. సపరేట్ ఒక సిఎస్ఎస్ డాక్యుమెంట్ తీసుకోవాలి.
మెయిన్ డాట్ సిఎస్ఎస్ ఏదో ఒక నేమ్ తీసుకోవచ్చు, బట్ ఎక్స్టెన్షన్ మాత్రం డాట్ సిఎస్ఎస్ ఇవ్వాలి. మెయిన్ డాట్ సిఎస్ఎస్ ఎంటర్. ఇప్పుడు దీంట్లో కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏదైనా సరే మారుద్దాం, ఎందుకంటే మళ్ళీ సేమ్ కలర్ తీసుకోకుండా మనకు మారుద్దాం. స్కై బ్లూ, రెడ్, ఎల్లో, వైట్. ఇప్పుడు మెయిన్ డాట్ సిఎస్ఎస్ సపరేట్ చేసాం, దీనికి కొన్ని ప్రాపర్టీస్ గురించి మార్చాను. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనకు దీంట్లో మనకు స్టైల్ అనే అట్రిబ్యూట్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఈ హెచ్టిఎంఎల్కి లింక్అప్ చేయాలంటే వి యూస్ లింక్ ట్యాగ్. ఇక్కడ లింక్ అని టైప్ చేయగానే కొన్ని సెషన్స్ వస్తాయి చూడండి, లింక్ సిఎస్ఎస్ ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు ఆర్ఈఎల్ ఇట్స్ ఏ రిలేషన్షిప్ అనమాట. అంటే మీరు లింక్అప్ చేసే ఫైల్ ఇక్కడ మెయిన్ డాట్ సిఎస్ఎస్, ఈ ఫైల్కి ఈ డాక్యుమెంట్కి ఉండే రిలేషన్ ఏంటంటే ఇట్స్ ఏ స్టైల్ షీట్ అని చెప్తోంది. బట్ ఇది ప్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్, కంపల్సరీ ఇది ఉండాలి. ఇది ఉంటేనే దీనికి వాల్యూ, ఇది లేకపోతే అవుట్పుట్ రాదు. ఇది ఉంటేనే అవుట్పుట్ వస్తుంది, ఇది లేకపోతే అవుట్పుట్ రాదు. ఇట్స్ ఏ ఆర్ఈఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అనమాట మనకి. క్లియరా? ఏమైనా డౌట్? అవుట్పుట్కి వెళ్దాం. చూడండి, వెల్కమ్ టు సిఎస్ఎస్ రెడ్ కలర్, వైట్. సో ఇక్కడ వైట్ కలర్ పారాగ్రాఫ్, స్కై బ్లూ కలర్. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒక వెబ్సైట్ అంటే ఒక ప్రాజెక్ట్కి మనం చేసినప్పుడు ఆల్ పేజెస్ అన్నిటికీ ఒక సిమిలర్గా ఒకటే పేజ్ తీసుకుంటాం. ఓకేనా? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్కి స్టైల్స్ రాస్తున్నాము అంటే ఎక్స్టర్నల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అదే కనుక ఇంటర్నల్ అనేది ఒక సింగిల్ వెబ్ పేజ్కి మన స్టైల్స్ రాయాలనుకుంటే ఇంటర్నల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇన్లైన్ అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి మన స్టైల్ రాయాలంటే ఇన్లైన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇప్పుడు మనం ఒకటే పేజ్లో ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నీ ఒకే దాంట్లో ఇస్తే మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న లాజిక్ చెప్పబోతున్నా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఇక్కడ నేను ఎక్స్టర్నల్, ఇన్లైన్ అన్నీ ఇద్దాం అనుకున్నా. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఒక H1 సెలెక్ట్ చేసుకున్నా. H1కి కలర్ రెడ్ ఇస్తున్నా, కలర్ గ్రీన్ ఇస్తున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా ఇద్దాం అనుకున్నా, ఆక్వా. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏది కలర్ ఫైనల్ కలర్ వస్తుంది, ఏది బ్యాక్గ్రౌండ్ కలర్, అంటే ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది చెప్పగలరా? లాస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వస్తుంది. అంటే మిగతా ప్రాపర్టీస్ రావా? వస్తాయి కానీ లాస్ట్ అది ఫస్ట్ అప్లై అవుతుంది అని అంటారు కదా. ఎవరు చెప్తారు అట్లా? నేనేమని చెప్పాను మీకు? నేను చెప్పాను మీకు ఏమన్నా? అంటే ఏ ప్రాపర్టీస్ H1కి అప్లై అవుతాయి? ఎనీవన్? ఏ ప్రాపర్టీస్ H1కి అప్లై అవుతాయి? ఏ కలర్ వస్తుంది, ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది? మీరు గెస్ చేసి చెప్పండి. అన్ని వస్తాయా లేకపోతే మిక్సింగ్ వేసి వస్తుందా? గ్రీన్ అండ్ ఎల్లో వస్తుంది. టెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. సో కలర్ గ్రీన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సేమ్ ఎలిమెంట్కి నేను చెప్పే పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒక సేమ్ సెలెక్టార్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటే మన కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ప్రాపర్టీస్ మనకు ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ సేమ్ ప్రాపర్టీస్ ఏమున్నాయంటే కలర్ ఉంది, అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఈ H1కి కలర్ అనేది గ్రీన్ కలర్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. నౌ సీ దిస్. క్లియర్? ఇది క్లియరా? అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్ నేను అప్లై చేస్తాను. పారాగ్రాఫ్కి కలర్ ఎల్లో అనేసి అప్లై చేస్తున్నా, అండ్ అదేవిధంగా కలర్ బ్లూ అనేసి అప్లై చేస్తున్నా.
కలర్ బ్లూ అనేసి అప్లై చేస్తున్నాను. సో పారాగ్రాఫ్కి వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? బ్లూ కలర్. ఇట్స్ బ్లూ. ఓకే, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్లైన్ సిఎస్ఎస్ రాయాలనుకుంటున్నాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అనేసి ఇవ్వాలనుకుంటున్నాం. స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అనేసి ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకి జనరల్గా మనకి ఏంటంటే ఇన్లైన్ ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్. అంటే మనకు ఇన్లైన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కంటే ఇన్లైన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఈ H1 మాత్రమే కలర్ రెడ్ వస్తుంది. మిగతా వాటికి ఇంతకుముందు ఏదైతే అప్లై అవుతుందో అది మాత్రం వస్తుంది. ఓన్లీ ఇక్కడ మారేది కలర్ రెడ్ మాత్రమే మారుతుంది. మళ్ళీ మిగతాడన్నీ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఓకే, జస్ట్ ఇది ఒక క్లారిటీ కోసం చెప్పాను. ఇప్పుడు యాక్చువల్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇన్లైన్ ఇస్తున్నా. ఫస్ట్ ఇన్లైన్ లింక్ ట్యాగ్ సారీ ఎక్స్టర్నల్ ఇస్తున్నా. ఫస్ట్ మెయిన్ డాట్ సిఎస్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే మనకు ఏమొస్తుంది? మెయిన్లో ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఇప్పుడు నేను ఈ మెయిన్ తర్వాత స్టైల్ అనేది ఇంటర్నల్ ఇస్తున్నా. ఈ H1లో నేను ఏం చేస్తున్నా అంటే కలర్ బ్లూ ఇస్తున్నా. కలర్ బ్లూ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ ఇస్తున్నా. ఆర్ బైసిక్ ఇవ్వాలనుకుంటాం. ఓకే, ఇట్స్ ఎ బ్యాక్గ్రౌండ్ కలర్ బైసిక్. అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్కి కలర్ వచ్చేసి రెడ్ ఇవ్వాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు అదేవిధంగా బాడీకి వద్దులేండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను అడిగే పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్లైన్ ప్రింట్ అవుతుందా, ఎక్స్టర్నల్ ప్రింట్ అవుతుందా, ఇంటర్నల్ ప్రింట్ అవుతుందా, లేదా రెండు ప్రింట్ అవుతాయా? ఫస్ట్ పాయింట్ ఆన్సర్. ఇంటర్నల్ ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఇంటర్నల్ ప్రింట్ అవుతుందా లేదా ఎక్స్టర్నల్ ప్రింట్ అవుతుందా? ఇంటర్నల్ ప్రింట్ అవుతుంది అంటున్నారు. ఎందుకు అట్లా? అంటే అది ఎక్స్టర్నల్ అనేది సపరేట్ గా తీసుకున్నాం కదా సార్ ఫైల్, దానికి ప్రయారిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే రెండు ఎగ్జిక్యూట్ అవ్వవా? రెండు ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ లేదా? అంటే ఆ ట్యాక్స్ లేనప్పుడు అది వదిలేండి. ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వవా? నేను అడిగే పాయింట్ ఏంటంటే రెండు ఎగ్జిక్యూట్ అవ్వవా? సరే, ఇది లేకపోతే మనకి ఏమొస్తుంది? ఎక్స్టర్నల్ ప్రింట్ అవుతుంది కదా, రైట్? అదే ఈ ఎక్స్టర్నల్ లేకపోతే ఇంటర్నల్ ప్రింట్ అవుతుందా? మరి రెండు ఉన్నప్పుడు ఎందుకు ప్రింట్ అవ్వవు? నేను అడిగే క్వశ్చన్ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయా, రెండు ఎగ్జిక్యూట్ అవ్వవా అనేసి నా మీనింగ్ అనమాట. రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి కానీ టాప్ టు బాటమ్. నేను అది చెప్పలేదు, టాప్ టు బాటమ్ అని చెప్పలేదు. ఓన్లీ అడిగే క్వశ్చన్ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవ్వవా? అవుతాయి. ఎస్, దట్స్ ఆన్సర్ అంతే. సో రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. రెండు ఎగ్జిక్యూట్ అయినప్పుడు మన ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే రెండిట్లో కామన్ సెలెక్టార్స్ ఎక్కడ ఉన్నాయా లేదా అనేసి తెలుస్తుంది. సో రెండిట్లో కామన్ సెలెక్టార్స్ ఉన్నప్పుడు కామన్ ప్రాపర్టీస్ అది చెక్ చేయాలి. రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి మనకు, అది గుర్తుపెట్టుకోండి. మన డాక్యుమెంట్లో ఏ ఎలిమెంట్ ఉన్నా అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకి చివరిదే ఎగ్జిక్యూట్ అవుతుందని రూల్ లేదు. నేను ఎక్కడ చెప్పట్లేదు, నేను ఏ ప్రాపర్టీ అవుట్పుట్ వస్తా నేను అడగట్లేదు. ఏ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి మనకి. రెండు ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏ ప్రాపర్టీస్ అవుట్పుట్ వస్తాయని తెలిసినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్లో ఏమైనా కామన్ సెలెక్టార్ ఏమైనా ఉందా చెక్ చేయాలి. కామన్ సెలెక్టార్ ఉన్నప్పుడు కామన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు ఎక్స్టర్నల్లో మనకి బాడీ ఉంది. ఈ బాడీ అనేది ఇంటర్నల్లో ఉందా? లేదు కాబట్టి బాడీ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి బాడీ కలర్ ఏమొస్తుంది అంటే స్కై బ్లూ వస్తుంది. నెక్స్ట్ H1, ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H1 ఉంది. H1 ఉందా? ఫస్ట్ ఏది ప్రింట్ అవుతుంది మనకు? ఎక్స్టర్నల్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ H1 ప్రింట్ అయినప్పుడు H1కి ఏవే ప్రాపర్టీస్ ప్రింట్ అవుతున్నాయి? కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. సేమ్ ఇంటర్నల్లో కూడా ఏం ప్రింట్ అవుతున్నాయి? కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? రెడ్, ఎల్లో ప్రింట్ అవుతుంది. తర్వాత ఏం ప్రింట్ అవుతుంది? బ్లూ అండ్ బైసిక్ ప్రింట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ప్రింట్ అయిన దాని మీద ఓవర్ రైడ్ చేస్తుంది ఈ ప్రాపర్టీస్. అప్పుడు మన ఫైనల్ అవుట్పుట్ ఏంటి? కలర్ బైసిక్ ఈజ్ ద H1,
బాడీకి స్కై బ్లూ అండ్ H1కి కలర్ అండ్ ఇది. అండ్ పారాగ్రాఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కలర్ వైట్ ఉంది. అండ్ ఇక్కడ మన కలర్ రెడ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది. ఇక్కడ కలర్ ఓవర్ రైడ్ చేసి కలర్ ఫైనల్ కలర్ ఏమొస్తుందంటే రెడ్ వస్తుంది. ఇది కామన్ ప్రాపర్టీ కాదు కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. కామన్ ప్రాపర్టీ లేనిది డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కామన్గా లేని ప్రాపర్టీ డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. కామన్గా ఉండే ప్రాపర్టీనే ప్రయారిటీని చెక్ చేస్తుంది. ఈ పాయింట్స్ క్లియరా? దీన్ని బట్టి బాడీకి ఏ కలర్ ప్రింట్ అవుతుంది? ఫస్ట్ బాడీకి స్కై బ్లూ ప్రింట్ అవుతుంది. H1కి ఏ కలర్స్ ప్రింట్ అవుతాయి? ఏ టెక్స్ట్ కలర్ ప్రింట్ అవుతుంది? ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రింట్ అవుతుంది? బ్లూ కలర్ కలర్ బ్లూ ప్రింట్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బైసిక్యూ ప్రింట్ అవుతుంది. అండ్ పారాగ్రాఫ్కి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై అవుతాయి? ఇక్కడ కలర్ వైట్ ఉంది, ఇక్కడ కలర్ రెడ్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్లో ఉంది. ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి? రెడ్ కలర్ ప్రింట్ అవుతుంది. రెడ్ కలర్ ఒకటేనా? ఎల్లో ప్రింట్ అవుదా? ప్రింట్ అవుతుంది. సో కలర్ రెడ్ ప్రింట్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ప్రింట్ అవుతుంది. సిరీస్ అవుట్పుట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బైసిక్యూ అండ్ బ్లూ కలర్ ఇలా. క్లియర్? ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తీయేస్తున్నా బైసిక్యూ అనేసి. ఇప్పుడు H1కి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి? H1కి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై అవుతాయి? బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో సార్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవుతుంది అండ్ టెక్స్ట్ కలర్ బ్లూ అప్లై అవుతుంది. క్లియర్? క్లియరా? ఈ రెండిట్లోనే ప్రయారిటీ చెక్ చేసేది. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్లో కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి ఏదైతే చివరిలో కామన్ సెలెక్టర్ కామన్ ప్రాపర్టీ వస్తేనే ఆ రెండు మాత్రమే చేంజ్ అవుతాయి. కామన్ సెలెక్టర్ కామన్ ప్రాపర్టీలో చేంజ్ అవుతాయి. రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇన్లైన్ సిఎస్ఎస్లో మనకి ఏదైతే ఫస్ట్ ఇస్తామో ఆ ఇన్లైన్ సిఎస్ఎస్ఏ ఫస్ట్ ఆప్షన్. మీరు కోడ్ ఫ్లోతో చెక్ చేసేది ఓన్లీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్లే, బట్ ఇది డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఓన్లీ ఫస్ట్ H1 మాత్రం గ్రీన్ వస్తుంది, సెకండ్ నుంచి మనకు ఇవే వస్తాయి. మనకు నో సిరీస్ ఫస్ట్ H1 మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతాటికి రాదు. ఇన్లైన్ సిఎస్ఎస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్, అంటే ఫస్ట్. సో బెస్ట్ చాయిస్ కాదు, ఫస్ట్ చాయిస్ 1 అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. క్లియరా? ఏమైనా డౌట్? ఇంటర్నల్ ఎక్స్టర్నల్లో ఏమైనా డౌట్ ఉందా? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్ మూడింట్లో ఏమైనా డౌట్? మూడు ఒకటే డాక్యుమెంట్లో అప్లై చేసినప్పుడు ఇదనమాట. నెక్స్ట్ నాట్ ఇంపార్టెంట్ .html. నాట్ ఇంపార్టెంట్ అప్లై చేస్తే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ మెయిన్ .css నేను ఇంకొకటి కాపీ తీసుకుంటే, ఎందుకంటే మళ్ళీ నాట్ ఇంపార్టెంట్ చేంజ్ చేసి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ 1.css. ఇప్పుడు నేను నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాస్తున్నా. నాట్ ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి, సెమీకోలన్ లోపలే ఇవ్వాలి. అండ్ ఇక్కడ నేను రెడ్ కలర్ నాట్ ఇంపార్టెంట్ అండ్ వైట్ కలర్ నాట్ ఇంపార్టెంట్, ఎల్లో కలర్ నాట్ ఇంపార్టెంట్, అన్నిటికీ నాట్ ఇంపార్టెంట్ రాశాను. ఇప్పుడు ఈ మెయిన్ 1 అనేది ఇక్కడ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ అనేసి మీనింగ్ ఏంటంటే ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ దాని మీనింగ్, దాని ఆపోజిట్ అనమాట. నాట్ ఇంపార్టెంట్ మీనింగ్ ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్. ఇది సింటాక్స్ అంతే. ఇట్స్ ఏ నాట్ ద, అంటే ఇది నాట్ అనే సింబల్ కాదు, ఇట్స్ ఏ సింటాక్స్. ఇది ఇచ్చాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ అనేసి. దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఈజ్ ద ఇంపార్టెంట్, ఇక్కడ రెడ్ ఈజ్ ద ఇంపార్టెంట్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఈజ్ ద ఇంపార్టెంట్, ఇక్కడ వైట్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మెయిన్ 1 ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా, ఇక్కడ ఇచ్చాను అంటే ఇప్పుడు మనకి ఏమవుతా అంటే ఇది ప్రింట్ అవ్వదు, ఇది ప్రింట్ అవ్వదు. కావాలంటే అబ్జర్వ్ చేయండి, చూడండి వైటే ఉంది, ఇక్కడ మనకు స్కై బ్లూనే ఉంది. ఇక్కడ మనకు పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కాబట్టి ఇది వస్తుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు కాబట్టి, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు కాబట్టి అది వస్తుంది అంతే. బట్ కామన్గా ఉండే ప్రాపర్టీస్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ వచ్చింది. బట్ H1లో చూడండి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వట్లేదు, కలర్ బ్లూ ఉంది, బట్ ఇక్కడ కలర్ రెడ్ ఉంది, బట్ ఇక్కడ మనకు రెడ్డే ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ మనకు రీజన్ ఏంటంటే నాట్ ఇంపార్టెంట్ అంటే ఏదైతే నాట్ ఇంపార్టెంట్ ఇచ్చామో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నాట్ ఇంపార్టెంట్ ఇవ్వని వాటికి
కామన్గా ఉండకూడదు. ఎక్స్టర్నల్లో ఇంటర్నల్లో కామన్గా ఉండకూడదు. కామన్గా లేంటి ఫస్ట్ ప్రింట్ అయిపోతాయి. కామన్గా ఉండేదానికి నాట్ ఇంపార్టెంట్ ఉంటే ఇప్పుడు ఈ బ్లూ అనేది నాకు ఫైనల్ అవుట్పుట్ కావాలి, బట్ ఈ రెడ్ వద్దు, ఇది వద్దు, నాకు ఇదే కావాలనుకున్నప్పుడు మీరు ఏం రాయాలంటే నువ్వే కదా ఇంపార్టెంట్, ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ అనేసి నాట్ ఇంపార్టెంట్ మీరు ఇంక్లూడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏమైతే అంటే నాట్ ఇంపార్టెంట్ రెండిట్లో ప్రయారిటీ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇది అండ్ ఇది రెండు చెక్ చేస్తుంది. అప్పుడు మనకి చివరిలో ఉంది కాబట్టి దట్స్ ద ఫైనల్ అవుట్పుట్. ఇన్ కేస్ మనకు ఇన్లైన్ అనేది మనకు ఓవర్ రైడ్ అవ్వట్లేదు, ఇప్పుడు ఇది కూడా చేంజ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, నాట్ ఇంపార్టెంట్ పెడితే అప్పుడు చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి గ్రీన్ అనేది ఇక్కడ వస్తుంది. నాట్ ఇంపార్టెంట్ అంటే దాని మీనింగ్ ఐ ఆమ్ ద ఇంపార్టెంట్, దాని మీనింగ్ అనమాట. క్లియరా? ఇది అర్థమైందా, అర్థం కాలేదా? నాట్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. బూస్ట్రాప్ యూజ్ చేసేటప్పుడు నాట్ ఇంపార్టెంట్ అనేది చాలా కేసెస్లో అవసరం పడుతుంది. నాట్ ఇంపార్టెంట్ అనేది చాలా కేసులో అవసరం పడుతుంది. క్లియరా? మీరు క్లియర్ అంటేనే నేను మూవ్ ఆన్ అవ్వగలను. అన్న ఒక్కసారి రిపీట్ చేయరా? నాట్ ఇంపార్టెంట్ అంటే ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్. నాట్ ఇంపార్టెంట్ మీరు యూజ్ చేయలేదు అంటే ఆ ప్రాపర్టీకి నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేసిన ప్రాపర్టీనే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, ప్రయారిటీ ఒకవేళ ఎక్కువది ఉన్నా అది నాట్ ఇంపార్టెంట్ ఇచ్చిందే ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నాట్ ఇంపార్టెంట్ ఇచ్చిందే ఫస్ట్ ప్రయారిటీ. నాట్ ఇంపార్టెంట్ Okay. ఇవ్వలేదు అంటే అది రాదు. నాట్ ఇంపార్టెంట్ ఇస్తేనే దాని ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మనకి ఇక్కడ H1 లో నాట్ ఇంపార్టెంట్ ఇచ్చాను, ఇక్కడ మళ్ళీ H1 లో నాట్ ఇంపార్టెంట్ ఇచ్చాను. ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు కోడ్ ఫ్లో చెక్ చేసుకుంటారు ఏది చివరిలో ఉందనేసి. నాట్ ఇంపార్టెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు పారాగ్రాఫ్ కి కలర్ రెడ్ ఉంది, ఇక్కడ పారాగ్రాఫ్ కి వైట్ ఉంది. ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాశాను బట్ ఇక్కడ రాయలేదు, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఏదైతే నాట్ ఇంపార్టెంట్ రాశానో అది ప్రింట్ అవుతుంది మనకు. నాట్ ఇంపార్టెంట్ లేనిది మనకు ప్రింట్ అవ్వదు. క్లియరా? క్లియర్ మాధురి? క్లియర్ అన్న. ఓకే, ఎందుకంటే నేను మీతోనే మాట్లాడు, ఎందుకంటే మీకు డౌట్ అన్నారు కాబట్టి క్లియర్ అనేది అవునా మిమ్మల్ని అన్న? అంటున్నా. క్లియర్ అన్న. ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ లో కలర్ రెడ్ నాకు ఓవర్ రైడ్ అవ్వాలి, నాకు వైట్ వద్దు, నాకు రెడ్ ఓవర్ రైడ్ అవ్వాలి. అప్పుడు మీరేం చేస్తారు, నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్ పెట్టారంటే అప్పుడు మనకు రెడ్ వస్తుంది. దిస్ ద థింగ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా? టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ ఎలా రాస్తాము అండ్ మూడింటి మధ్య డిఫరెన్స్, ఏది రాసినప్పుడు ఏది అవుట్పుట్ వస్తుంది, ఇన్ కేస్ వాటిల్లో నాట్ ఇంపార్టెంట్ అప్లై చేసినప్పుడు ఏది అవుట్పుట్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ టాపిక్ కలర్ ప్రాపర్టీలో వాల్యూస్ అన్నమాట. కలర్ వాల్యూస్, కలర్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూస్ అవ్వచ్చు. కలర్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్, ఏదైనా సరే రెండింటికి వాల్యూస్ అనమాట మనకి ఇప్పుడు నేర్చుకునేది. వాల్యూస్ని ఇంతవరకు మనం చూసింది రెడ్ అని, గ్రీన్ అని, బ్లూ అని, ఎల్లో అని ఇలా మనం ఇచ్చాం. వీటిని ఏమంటారంటే ఇట్స్ ఏ నేమ్స్ అంటాం, కలర్ నేమ్స్ అనమాట. సో మనకి కలర్ వాల్యూస్ని 4 వేస్లో ఇవ్వచ్చు. ఒకటి నేమ్స్ అనమాట, ఒకటి నేమ్స్లో ఇవ్వచ్చు, ఇంకోటి ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ ఇవ్వచ్చు. దీని మీనింగ్ ఏంటంటే రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్. నెక్స్ట్ ఇదే వాల్యూని ఎక్సాలో ఇవ్వచ్చు, #00000002 #FFFFFF. ఇట్స్ ఏ హెక్సా అనమాట, హెక్సా ఫార్మేట్ అనమాట. దీన్ని హెక్సా ఫార్మేట్లో మనం ఇస్తాం. నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. ఈ సింటాక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. ఈ రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో మనకు ఏదైనా కలర్స్ ఇచ్చామంటే మనకు నచ్చిన కలర్ మనకు వస్తుంది. ఇది ఆల్ఫా వాల్యూ అంటే ఏంటంటే ఒపాసిటీ అనమాట. ఒపాసిటీ ఇట్స్ ఏ లైట్ కలర్నిచ్చి, అంటే వితౌట్ కలర్, అంటే ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ నుంచి ఫుల్ కలర్ వరకు మనకి ఇది ఆర్జీబీ అనమాట. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ సాచురేషన్ లైట్నెస్ ఆల్ఫా వాల్యూ అనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇవన్నీ వాల్యూస్. ఇప్పుడు ఎలాగైతే కలర్ కోలన్ రెడ్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇలా ఇచ్చామో సేమ్
ఇక్కడ ఇచ్చిన రెడ్ ప్లేస్లో ఆర్జీబీఏ ఇవ్వచ్చు, లేదా ఎక్సా ఇవ్వచ్చు, లేదనుకుంటే హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. కలర్ కోలన్ ఆర్జీబీ ఇవ్వాలనుకుంటే ఆర్జీబీ బ్రాకెట్లో ఇక్కడ మనకు 3 వాల్యూస్ యొక్క కాంబినేషన్, రెడ్ గ్రీన్ బ్లూ వాల్యూ కాంబినేషన్. రెడ్ వాల్యూ మనకు 0 to 255 వరకు ఉంటుంది, గ్రీన్ వాల్యూ 0 to 255 వరకు ఉంటుంది. సేమ్ లైక్ బ్లూ వాల్యూ కూడా 0 to 255. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ కూడా ఉందనుకోండి, అప్పుడు మనకు ఆ ఆల్ఫా వాల్యూ 0 to 1 మధ్యనే ఉంటుంది. ఇక్కడ మనకు 0 to 255, 0 to 255, 0 to 255, దిస్ ద ఆల్ఫా వాల్యూ. ఇది ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ. ఇక్కడ మీరు ఏదో ఒక నెంబర్ రాస్తారు, ఆ నెంబర్ ఈ ఇంటర్వెల్లోనే ఉండాలి. ఇది ఏదో ఒక నెంబర్ రాస్తుందో ఆ నెంబర్ ఈ ఇంటర్వెల్లో ఉండాలి. ఇది ఏదో ఒక నెంబర్ రాస్తుందో ఆ ఇంటర్వెల్ ఈ వాల్యూలోనే ఉండాలి. ఇట్స్ ఏ ఒపాసిటీ, అంటే ఆ కలర్ని లైట్గా ప్రింట్ చేసుకోవాలా లేదా ప్యూర్ కలర్లో ప్రింట్ చేసుకోవాలా అనేసి మనకు ఆర్జీబీఏ మీద ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సేమ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కూడా అంతే, ఆర్జీబీ ఇలాగే రాస్తాం, ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ ఇలాగే మనం రాసుకోవచ్చు. ఎక్కడైనా కలర్ వాల్యూస్ మనం రాస్తున్నాము అంటే ఆర్జీబీలో రాయొచ్చు, ఎక్సాలో రాయొచ్చు, హెచ్ఎస్ఎల్లో రాయొచ్చు, లేదా నేమింగ్స్లో కానీ రాయొచ్చు, ఇలా రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్సాలో రాయాలనుకుంటే ఇక్కడ ఉన్న ఈ ఆర్జీబీ వాల్యూస్నే, ఇక్కడ ఉన్న ఆర్జీబీ వాల్యూస్నే హెక్సాలే కన్వర్ట్ చేస్తాం. 00 ఏదైనా FF 00 ఇట్లా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అంతే. మనకి హ్యాష్ ఉంది అంటే ఇట్స్ ఎక్సా అంతే, గుర్తుపెట్టుకోండి. హ్యాష్ ఉందంటే ఇట్స్ ఎక్సా. ఈ వాల్యూస్ మనకు ఆల్మోస్ట్ 6 అని ఉండొచ్చు, లేదా 3 అని ఉండొచ్చు. ఇలా ఉంది అంటే అంటే 2 కామన్ 2 కామన్ 2 కామన్ ఇలా ఉంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే హ్యాష్ ఒక రెండిటికి ఒకటి కామన్ F0 ఇలా రాసుకోవచ్చు. ఇలా అంటే 2 వాల్యూస్ కామన్గా 2 వాల్యూస్ ఇలా కామన్గా ఇట్లా ఉన్నాయంటే దీన్ని కామన్గా ఇలా రాసుకోవచ్చు. మనం ఇలా రాసిన ప్రాబ్లం లేదు. బట్ హ్యాష్ అనేసి ఎక్కడైతే వచ్చిందో అదనమాట. ఫస్ట్ 2 వాల్యూస్ రెడ్కి సంబంధించింది, తర్వాత 2 వాల్యూస్ గ్రీన్కి సంబంధించింది, తర్వాత 2 వాల్యూస్ బ్లూకి సంబంధించింది. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, బట్ సింటాక్స్ గురించి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ మీద ఏదైనా అప్లై చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్కి హ్యాష్ సేమ్ లైక్ 00FF ఇలాగా, ఇది కూడా సేమ్ లైక్ అనమాట మనకి. ఓకే, ఇట్స్ ఏ సేమ్ సింబల్ ఇక్కడ మనకి. క్లియర్? నెక్స్ట్ ఎక్స్ అయిపోయింది. హెచ్ఎస్ఎల్ కూడా ఎలా రాస్తామంటే హెచ్ఎస్ఎల్ ఆప్షనల్ అనమాట. మనకి చాలా కేసెస్లో అసలు యూజ్ చేయం, ఏదో 2-3% యూజ్ చేస్తాం అంతే. ఎక్కువ యూజ్ చేసేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్జీబీ ఆర్ ఎక్సా. నెక్స్ట్ నేమింగ్స్, నెక్స్ట్ హెచ్ఎస్ఎల్. హెక్సాలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్జీబీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆల్ఫా వాల్యూని ఎప్పుడైతే తీసుకుంటామో, ఈ ఆల్ఫా వాల్యూని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఆర్జీబీఏ వాడతాం, లేకపోతే హెక్సానే వాడతారు ఎక్కువ. హెచ్ఎస్ఎల్ హ్యూ, సాచురేషన్, లైట్నెస్, ఆల్ఫా. హ్యూ వాల్యూ 0 to 360 మధ్య ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ వాల్యూ 0 to 100%, ఇట్స్ ఏ పర్సంటేజ్ అనమాట. 0% to 100%. అండ్ అదేవిధంగా 0% to 100%, ఇలా ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఆల్ఫా వాల్యూ 0 to 1 మధ్య ఉంటుంది. దిస్ ద కాంబినేషన్. హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ, దిస్ ద కాంబినేషన్. ఓకే, అదే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అలా రాస్తాం. ఇక్కడ మనకు హెచ్ఎస్ఎల్లో హ్యూ అనేది 0 to 360. 0 అనేది మనకు రెడ్ వస్తుంది, అండ్ అదేవిధంగా 120 అనేది గ్రీన్ వస్తుంది, అండ్ అదేవిధంగా 240 నుంచి బ్లూ స్టార్ట్ అవుతుంది. అంటే ఇవి స్టార్టింగ్ వాల్యూస్ అనమాట. మనకు ఈ కలర్స్ కాంబినేషన్ 0 నుంచి రెడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూస్ మారుతూ ఉంటాయి, 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా మనకు అప్ టు 120 వరకు వచ్చేదంతా రెడ్ ఎక్కువ వస్తుంటుంది. అదే 120 నుంచి 240 వరకు గ్రీన్ కలర్ వస్తుంటుంది, 240 నుంచి బ్లూ కలర్ వస్తుంటుంది. అదేవిధంగా సాచురేషన్ 100% ఉండేది, లైట్నెస్ 50% ఉండాలి. ఇక్కడ మనకు సాచురేషన్ 100%, లైట్నెస్ 50% ఉంటేనే మనకు ప్యూర్ కలర్ వస్తుంది, లేకపోతే లేదనమాట. వీటి గురించి థియరిటికల్ పాయింట్స్ కావాలనుకుంటే 1 and only W3 స్కూల్స్, సిఎస్ఎస్, అండ్ మనకి ఇక్కడ కొద్దిగా డౌన్కి వస్తే కలర్స్ అనేసి ఉంటుంది. ఈ కలర్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంది ఆర్జీబీ వాల్యూస్ రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్. ఇక్కడ మనకు ఒక్కొక్క వాల్యూ 0 to 255 మధ్య ఉంటుంది. చూడండి, ఈ ఇంటర్వెల్లో వాల్యూస్ మారుతూ ఉంటాయి 0 నుంచి 255 వరకు. ఈ వాల్యూస్ ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు. చూడండి, ఏ కలర్ మీకు నచ్చిందో ఆ కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఇప్పుడు ఈ కలర్స్ చూడండి, ఇది ఓకే, ఇది నచ్చింది అనుకుంటారు, లేదు ఇది నచ్చింది అనుకుంటారు, లేదు ఇది నచ్చింది అనుకుంటారు. ఈ కలర్స్ బట్టి ఓకే, నాకు రెడ్ వాల్యూ 216 ఇవ్వాలి, గ్రీన్ వాల్యూ 118 ఇవ్వాలి, బ్లూ వాల్యూ 61 ఇవ్వాలి. ఇట్లా. అండ్ అదేవిధంగా హెక్సా, ఈ హెక్సాలో ఫస్ట్ 2 వాల్యూస్ రెడ్కి, తర్వాత 2 వాల్యూస్ గ్రీన్కి, తర్వాత 2 వాల్యూస్ బ్లూకి అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మీరు ఇవ్వాలనుకుంటే ఈ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ ఇలాగ, ఈ కాంబినేషన్లో మీరు కావాలనుకుంటే ఈ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ మీకు ఇవ్వచ్చు, ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఇవ్వచ్చు, ఇలా. ఓకే, నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ ఇవ్వాలనుకుంటే హెచ్ఎస్ఎల్. హ్యూ, సాచురేషన్, లైట్నెస్. ఈ హ్యూ వాల్యూ 0 to 360 ఉంటుంది. 0 is the red color, 120 is the green color, 240 is the blue color. 0% means it's a shade of grey, 100% is the full color. అదేవిధంగా 0% is the black color, 50% is the neither light or dark, or 100% is the white color. ఇలా హ్యూ, సాచురేషన్, లైట్నెస్ ఇలా వాల్యూస్ అనమాట. సాచురేషన్ ఇలా అండ్ లైట్నెస్ ఇలా. ఓకే, దిస్ ద వాల్యూస్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో అప్లై చేసి చూద్దాం. మన ప్రాజెక్ట్లో అప్లై చేద్దాం. ఇంటర్నల్లే తీసుకుంటున్నాం, వేరేది కాకుండా ఇంటర్నల్. దీంట్లోనే మనకు అన్ని వాల్యూస్ అప్లై చేద్దాం. కలర్ వాల్యూస్ .html. ఇక్కడ మనకి ఈ యాక్వా అనేది మనకు ఇక్కడ ఉంది చూడండి, ఆర్జీబీ ఏముందంటే 0, 255, 255 ఉంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు 0, 255, 255 ఆర్జీబీ ఇచ్చిన, హెక్సా ఇచ్చిన. ఈ వాల్యూస్ మీరు ఏది చేంజ్ చేసినా ఈ కలర్ యొక్క కోడ్ వస్తుంది చూడండి, ఇక్కడ ఇట్లా ఇలా ఉంటుంది. మనకి ఈ కలర్ యొక్క కోడ్ కావాలంటే ఇలాగా సిరీస్ ఇలా. నెక్స్ట్ ఎల్లో కలర్ కావాలి, దీని మీద హోవర్ చేస్తే మనం చూడండి ఆర్జీబీ వాల్యూస్ వస్తుంది. ఆర్జీబీ అంటే 255, 255, 0, దాన్ని మనకు హెక్సా లైన్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆర్జీబీలో రాయాలనుకుంటే ఆర్జీబీ బ్రాకెట్ 255, 255, ఇట్స్ ఏ 0 అలా ఇచ్చినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఇట్స్ ఎల్లో కలర్ ఈజ్ ద లైట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు కామా ఇది 0 ఇచ్చామంటే ఇట్స్ ఏ చూడండి లైట్ కలర్ వచ్చేసింది మనకు. ఇట్స్ ఏ లైట్ కలర్ వచ్చింది. ఎల్లో అనేది మనకు లేదు చూడండి, అసలు కలరే కనపడలేదు మనకు. ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ అనమాట, ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ అనమాట మనకి 0 అనేది. ఇప్పుడు 0.5 ఇచ్చామంటే ఇట్స్ ఏ లైట్ కలర్ వస్తుంది మనకు. ఇట్స్ ఏ లైట్ కలర్. అదే ప్యూర్ కలర్ కావాలనుకుంటే ఇట్స్ 1, ప్యూర్ కలర్ కావాలంటే ఇట్స్ 1 అనమాట. నా సిరీస్ క్లియర్ ఇలా అనమాట. ఇది ఆర్జీబీఏ అనమాట మనకి. సో ఇట్స్ ఏ వాల్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఈ కలర్స్ ఏదైనా సరే కోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఆర్జీబీలో మనకి ఈ కలర్ వచ్చేసి 243, 150, 150 సిరీస్ లైట్ కలర్ ఇట్లా. అండ్ అదేవిధంగా లైక్ సిరీస్ సిరీస్ లైక్ దిస్ చూడండి ఇలా. ఇప్పుడు ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా సరే ఒక వెబ్సైట్కి వెళ్తాం. ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు ఏదో కలర్ నచ్చింటుంది. ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు ఏదో కలర్ నచ్చింది. ఆ కలర్ కోడ్ని ఎలా తీసుకోవడం? మన గూగుల్లో కొన్ని కలర్ పిక్కర్ టూల్స్ ఉంటాయి మనకు. సో వాటిని ఇలా రాసుకోండి. కలర్ పిక్కర్ టూల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అనమాట. క్రోమ్ ఎక్స్టెన్షన్స్లో పెట్టేసుకోండి, ఇన్స్టాల్ చేసి క్రోమ్ ఎక్స్టెన్షన్స్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి యాడ్ టు క్రోమ్, ఇప్పుడు మనకి తీయేస్తున్నా, రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను యాడ్ టు క్రోమ్ అనేసి ఇన్స్టాల్ చేస్తున్నా. అది ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ యాడ్ టు అని చేసేని ఇది ఇన్స్టాల్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసింది చూడండి. కొన్నిసార్లు మనకి ఇక్కడ కనపడదు, ఇక్కడ కనపడలేదు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండేది పక్కన ఉండే సింబల్ మనకి ఎక్స్టెన్షన్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి పిన్ అనేది మనకి క్లిక్ చేస్తే ఇక్కడ పిన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపించాలి. ఇప్పుడు మనకి క్లోజ్ చేస్తున్నాం. ఏ కలర్ అయితే కావాలన్నా ఆ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ పిన్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం చూడండి పిన్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం చూడండి ఈ పిన్ మార్క్ ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి మనకి ఏమొచ్చిందో. ఇది ఫస్ట్ది హ్యాష్ అనేసి వచ్చింది చూడు, హ్యాష్ 042E6F. సో హ్యాష్ 0E మనకి ఇప్పుడు పారాగ్రాఫ్కి ఇస్తున్నా. హ్యాష్ 042E6F. 6F నో సిరీస్
ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మన పారాగ్రాఫ్కి వచ్చి ఉంటుంది. నా చూడండి చూడండి సేమ్ కలర్ వచ్చింది. అండ్ అదేవిధంగా మనకి ఏదైనా సరే కలర్ ఇంకోటి తీసుకుందాం. మళ్ళీ నేను ఒక పిక్ కలర్, సో ఇక్కడ పిక్ కలర్ తీసుకుందాం. మనకి వేరే వాటికి ఏదైనా అప్లై చేద్దాం. ఇక్కడ ఇదే కలర్, సేమ్ కలర్ అనేది. సో ఇక్కడ ఉండే కలర్ మనం పిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి చూడండి, A75F50. లేదంటే RGB కావాలంటే ఆర్ వాల్యూ 167, G వాల్యూ 95 అండ్ B వాల్యూ 80. ఇలా మనం కలర్ పిక్కర్ టూల్ ద్వారా మనకు నచ్చిన కలర్స్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నా దగ్గర ఒక కలర్ పిక్కర్ టూల్ ఉంది. ఆ కలర్ పిక్కర్ టూల్ని మీకు నేను సెండ్ చేస్తాను. అంటే మీ క్లాస్లోని సెండ్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. మీరు సేవ్ చేసుకోండి, మళ్ళీ నన్ను అడగద్దండి. మీరు సేవ్ చేసుకోండి. క్లాస్ 1లోనే నేను సెండ్ చేస్తున్నా. ఇది కలర్ పిక్కర్ టూల్. ఇది ఎలా యూజ్ చేసుకోవడం అంటే జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే మీకు వెబ్సైట్లో ఏ కలర్ కావాలనో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఇప్పుడు ఈ యాంగులర్ కలర్ కావాలనుకుంటున్నా, ఈ యాంగులర్ కలరే, ఈ కలర్ కావాలనుకుంటున్నా, ఈ HTML కలర్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు కలర్ పిక్కర్ మనకు ఆల్రెడీ చేసాం కదా, పిక్ కలర్ చేయండి. పిక్ కలర్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ మీద జస్ట్ క్లిక్ చేస్తే చూడండి, రెడ్ కలర్ 216, గ్రీన్ కలర్ 75, బ్లూ కలర్ 36. లేదంటే ఎక్స్ట్రా వాల్యూ అంటే ఇది జస్ట్ కాపీ చేసి, అంటే కాపీ అని క్లిక్ చేయగానే ఇదే కాపీ అవుతుంది. మనకి ఇది కాపీ అవ్వదు. కాపీ అనేది ఇది కాపీ చేయగానే ఇది కాపీ అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఆ కలర్ కావాలనో ఇక్కడ ఇచ్చేస్తుంది. సో టెక్స్ట్ కలర్ ఎల్లో కాకుండా నాకు ఈ కలర్ కావాలంటే ఎక్స్ కావాలి. నౌ సీ దిస్ ఆ కలర్ వచ్చింది. లేదు మీకు నచ్చలేదు, ఇంకో కలర్ కావాలంటే ఇంకో కలర్ అనేది మీరు పిక్ చేసుకోండి. ఇలా మీకు కావాల్సిన కలర్స్ని ఇలా పిక్ చేసుకోవచ్చు. ఇది కలర్ పిక్కర్ టూల్ అనమాట. ఈ టూల్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ మీకు నచ్చినట్టు చేయాలనుకుంటే ఇది యూస్ చేసుకోవచ్చు మీరు. అర్థమైందా? అప్ టు నౌ కలర్ వాల్యూస్ గురించి ఏమైనా డౌట్ ఉందా? కలర్ వాల్యూస్ ఏమైనా డౌట్స్? ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయనా? ఓకే, సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ యూజువల్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. సో మనకి 8:30 వరకు చెప్పుకుందాం. ఓకే, 8:30 వరకు చెప్తాను. ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇవ్వాలంటే ఎలాగా? సో ఫస్ట్ సో ఇవన్నీ మీరు ఒక విధంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటున్నా. ఓకే, క్లాస్ 2 లాగా తీసుకుంటున్నా. ఇది ఒకరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ చేయాలి. 1 by 1 మీరు వెళ్ళండి. ఇక్కడ BG కలర్ అండ్ ఇమేజ్ అని రాసుకుంటున్నా .html. ఇక్కడ సేమ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే కలర్స్ ఇవన్నీ నేను కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేసాం? ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ యూజ్ చేసాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినప్పుడు మనకి బాడీకి ఇచ్చాం అండ్ యాజ్ యూజువల్ ఒక ఎలిమెంట్కి ఇచ్చాం. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గ్రూప్గా చేస్తున్నా. ఈ 2 ఎలిమెంట్స్ ఒక గ్రూప్, ఈ 2 ఎలిమెంట్స్ ఒక గ్రూప్, ఈ 2 ఎలిమెంట్స్ ఒక గ్రూప్లా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 2 ఎలిమెంట్స్కి నేను ఒక డివ్ తీసుకుంటాను. ఈ 2 ఎలిమెంట్స్ ఇలా. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్కి ఒక డివ్ తీసుకుంటాను ఇలా. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్కి ఇంకో డివ్ తీసుకుంటాను. ఇట్స్ ఏ గ్రూప్ లాగా నేను డివైడ్ చేశాను. గ్రూప్ లాగా. నౌ ఇప్పుడు మనకి ఓన్లీ బాడీని టార్గెట్ చేస్తున్నా, ఎలిమెంట్స్ని కాదు, ఓన్లీ బాడీని టార్గెట్ చేస్తున్నా. ఫస్ట్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే వి యూస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. సో అంత బాగానే ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది మనకి. ఇప్పుడు అదే బ్యాక్గ్రౌండ్ కలర్కి ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. అదే బాడీ బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఇమేజ్ ఇవ్వాలంటే మన దగ్గర కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో నేను ఇమేజెస్ అనే ఫోల్డర్ పెట్టుకుంటున్నాను. ఇమేజెస్లో ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇమేజెస్ని ఎప్పుడైనా సరే ఇమేజెస్ అనే ఫోల్డర్లోనే పెట్టండి. ఇమేజెస్ అనే ఫోల్డర్లోనే పెట్టండి.
బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఫర్ వెబ్ డిజైన్. ఒక మంచి ఇమేజెస్ తీసుకోండి, మీరు మంచిగా ఉండేది తీసుకోండి, ఎలా పడితే అలా ఉండేది కాకుండా కొద్దిగా లుకింగ్ గుడ్గా ఉండాలి మనకు, లేదనుకుంటే లైట్ కలర్ లైన్ ఉండాలి మనకు. సో లుకింగ్ గుడ్గానే ఉంది. సో రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాజ్. ఇది ఎక్కడ సేవ్ చేయాలంటే మనం ఎక్కడైతే సిఎస్ఎస్ రాస్తున్నామో ఆ పాత్రలో ఉండాలి. ప్రజెంట్ క్లాస్ అండ్ సిఎస్ఎస్లో క్లాస్ 2లో ఇమేజెస్లో ఇక్కడ నేను నా ఓన్ నేమ్ ఇస్తున్నా, IMG1 ఫస్ట్ ఇమేజ్. ఒక 2-3 ఇమేజెస్ డౌన్లోడ్ చేయండి, నీట్గా ఉంటుంది మనకు. రైట్ క్లిక్ సేవ్ ఇమేజెస్. ఇట్స్ ఎ 2 IMG2. రైట్ క్లిక్ అండ్ సేవ్ ఇమేజెస్. IMG3. యా 3 ఇమేజ్ సేవ్ చేశాను. ఫస్ట్ ఈ బాడీకే టార్గెట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బాడీకి మీరు ఇచ్చినప్పుడు ఏ ప్రాపర్టీస్ ఇవ్వాలి, ఫస్ట్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇమేజ్ని మనం లింకప్ చేయాలంటే URL ఇక్కడ స్ట్రింగ్లో ఇవ్వండి. స్ట్రింగ్లో సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ ఏదైనా వాడచ్చు. ./images/image1 ఇస్తున్నాం. సో రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి ఇమేజ్ వచ్చింది, ఓకే బాగానే ఉంది. బట్ ఆ ఇమేజ్ చూడండి రిపీట్ అవుతుంది మనకు. ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది అంటే నాకు రిపీట్ అవ్వకూడదు అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఇట్స్ ఏ నో రిపీట్. ఇక్కడ మనకు ప్రాపర్టీనే కాదు, వాల్యూ కూడా 2 వర్డ్స్ ఉన్నాయంటే ఐఫన్తో డివైడ్ చేయాలి. ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూస్ 2 వర్డ్స్గా ఉన్నాయి కాబట్టి ఐఫన్తో డివైడ్ చేస్తున్నాం. రిపీట్ అవ్వలేదు. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కిందే ఉంటుంది. ఓకే, ఇది డౌనే ఉంటుంది, ఇమేజ్ అనేది టాప్లోనే ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు వద్దనుకుంటే తీసేయండి, లేదు ఫ్యూచర్లో అవసరం అయిందంటే దీన్ని కామెంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సిఎస్ఎస్ కామెంట్స్ ఎలా ఇస్తామంటే స్టార్టింగ్ కామెంట్స్ /*, ఎండింగ్ కామెంట్స్ */. ఇదే సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ కూడా ఇదే యూజ్ చేస్తాం, /**/. ఈ సింటాక్స్ వచ్చేసి విత్ ఇన్ ది స్టైల్ లోపల మీరు ఏదైనా సరే కామెంట్స్ రాయాలంటే HTML కామెంట్స్ అనేది ఉన్నాయి. HTML కామెంట్స్ ఎలా ఉంటాయి, >, ఇలాగ. సో ఇది మనకు HTML కామెంట్స్. ఈ కామెంట్స్లో రాసిన టెక్స్ట్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, ఇది రెఫరెన్స్ కోసమే. ఓకే, ఇది సింగిల్ లైన్ ఎలిమెంట్ అనమాట, సింగిల్ లైన్ కామెంట్ అనమాట. మల్టీ లైన్ కామెంట్ అంటే ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ ఇట్లా మల్టీ లైన్లో పెడతాం అంతే. ఇలా మల్టీ లైన్లో పెడితే ఇట్స్ ఏ మల్టీ లైన్ కామెంట్ అవుతుంది. అది సింగిల్ లైన్ పెట్టామంటే ఇట్స్ ఏ సింగిల్ లైన్ కామెంట్. ఓన్లీ ఈ ప్రాపర్టీస్కే కాదు, మనం రాసే కోడ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి బాడీ స్టైల్స్, ఇక్కడ అంటే మనం బాడీకి స్టైల్స్ రాస్తున్నాం అనేసి దీని మీనింగ్, ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, నౌ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ నేను హైడ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి కలర్ రాలేదు. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి ఎంటైర్ బాడీ మొత్తం అప్లై చేయాలనుకుంటాం. ఎప్పుడైనా మీరు బాడీకి అప్లై చేసినప్పుడు మీరు అప్లై చేయాల్సిన ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ సైజు కవర్ అనేసి ఇవ్వండి అంతే, అంతకుమించి ఇంకేం నేర్చుకోదండి. బాడీకి ఇస్తున్నారు అంటే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఓవరాల్. ఇప్పుడు నేను ఇక్కడ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తాను. మన బాడీలో నేను కంటెంట్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఇమేజ్ వచ్చేసి బ్లర్ అయిపోద్ది, ఇమేజ్ బ్లర్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ కంటెంట్ మొత్తానికి అంటే బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము కాబట్టి ఈ కంటెంట్తో పాటు ఇది కన్నా స్క్రోల్ అవుతుంది చూడండి. బట్ మన సబ్జెక్ట్ ప్రకారం మనకి ఏంటంటే మన బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కానీ ఈ టెక్స్ట్కి ఇవ్వలేదు. బట్ ఇక్కడ టెక్స్ట్తో పాటు ఇమేజ్ కూడా స్క్రోలింగ్ అవుతుంది. బట్ నాకు అలా అవ్వకూడదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాన్స్టెంట్గా ఉండాలి. దీని మీద టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వాలి, ఇమేజ్ కాన్స్టెంట్గా ఉండాలి, కంటెంట్ స్క్రోల్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం యూజ్ చేసే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ డిఫాల్ట్గా స్క్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్క్రోల్ అవుతుంది కదా, ఈ స్క్రోల్ అయ్యేది డిఫాల్ట్గా ఉండే వాల్యూ. ఇప్పుడు మనకు ఫిక్స్డ్ ఇవ్వాలి, ఇట్స్ ఏ ఫిక్స్డ్. ఇప్పుడు చూడండి రెండు ప్రాపర్టీస్ సేమ్గా ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇక్కడ ఫిక్స్డ్ ఇచ్చాను. ఏ వాల్యూ వస్తుంది మనకు అవుట్పుట్, ఏ వాల్యూ అవుట్పుట్ వస్తుంది, ఫిక్స్డ్ వస్తుంది. ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్.
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనమాట. నా ఇది కంటెంట్ స్క్రోల్ అవుతుంది, బట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి సర్కిల్లో అంటే కొద్దిగా టాప్కి వెళ్ళాలనుకుంటున్నా, కొద్దిగా సెంటర్ లేక ఉండాలనుకుంటున్నా. అట్లా ఉండాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ కొద్దిగా అప్కి వెళ్ళింది చూడండి, కొద్దిగా అప్కి వెళ్ళింది. నా ఇది క్లియర్. మనకు వద్దనుకోండి తీసేయండి, యూజ్ చేసుకోవాలంటే ఎక్కువగా యూజ్ చేసేది బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్. క్లియర్ క్లియర్ దిస్ ఈస్ సమ్ ప్రాపర్టీస్. ఇవి కొన్ని ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, సెకండ్ వన్ బీజీ ఇమేజ్ 2 రెండో మెథడ్. అంటే రెండో మెథడ్ అంటే దీనికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది మారుస్తున్నాను చూడండి. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ వద్దు నాకు, ఒక 400 పిక్సెల్ లేదనుకుంటే 500 పిక్సెల్ స్పేస్ 300 పిక్సెల్. ఇక్కడ మనకు స్పేస్ ఇస్తున్నా చూడండి, 500 పిక్సెల్. ఫస్ట్ వాల్యూ ఏంటంటే విడ్త్ అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాము, ఓకే బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 500 పిక్సెల్ రావాలి, అండ్ హైట్ వచ్చేసి 300 రావాలని దాని మీనింగ్. అండ్ ఇది చేస్తున్నా చూడండి, ఇది ఇమేజ్ ఇంకోటి తీసుకున్నాం. ఇది ఇమేజ్ 1 కదా, ఇమేజ్ 2 తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ ఇది కూడా తీస్తున్నా. ఫస్ట్ చూడండి అవుట్పుట్ చూడండి. ఇక్కడ మనం ఇది తీద్దాం, మనకి ఎందుకు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఇలా ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ సైజ్ 500 పిక్సెల్ 300 పిక్సెల్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు 300 పిక్సెల్ సిరీస్. ఇక్కడ మనకు హైట్ వచ్చేసి 300 పిక్సెల్ 500 పిక్సెల్ విడ్త్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు రిపీట్ అవుతూనే ఉంది. రిపీట్ అంటే ఎంత అయితే మనం ఇచ్చామో అంత రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో మనకు ఇంకా 200 తీసుకున్నా, కొద్ది నీట్గా ఉంటుంది. 300 బెస్ట్. ఓకే, ఈ కేసెస్లో మనకి రిపీట్ అవుతుంది. నాకు రిపీట్ అవ్వద్దు అంటే ఇట్స్ బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఏ నో రిపీట్. నో సీస్ రిపీట్ అవ్వలేదు. ఇప్పుడు ఓన్లీ హారిజెంటల్గానే రిపీట్ అవ్వాలనుకుంటున్నా. ఓన్లీ హారిజెంటల్గానే రిపీట్ అవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఏ రిపీట్ ఎక్స్ యాక్సిస్ అనమాట. ఇట్స్ ఏ హారిజెంటల్ ఎక్స్ యాక్సిస్, రిపీట్ ఎక్స్ అనమాట. నౌ సీస్ ఇట్స్ ఏ రిపీట్ ఎక్స్. నాకు రిపీట్ ఎక్స్ వద్దు, వర్టికల్గా కావాలనుకుంటున్నాం. సెమీకోలన్. ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ రిపీట్ 3 సార్లు రాశాను, రిపీట్ వై 3 సార్లు రాసి మనకి ఏది వస్తుంది, ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ అవుట్పుట్. బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ రిపీట్ ఎక్స్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ రిపీట్ వై. నౌ సీస్ ఇట్స్ ఏ వర్టికల్ డైరెక్షన్, ఇట్స్ ఏ వర్టికల్ డైరెక్షన్. నౌ సీస్ ఇలాగనమాట మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ రిపీట్ ఎక్స్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ రిపీట్ వై అనమాట. ఇలా నా సీస్ అవుట్పుట్ వర్టికల్గా. ఇప్పుడు మనకు రిపీట్ అవ్వకూడదు అనుకున్నాను. రిపీట్ అవ్వకూడదు అంటే ఆ ప్రాపర్టీని నేను ఎండింగ్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ కామన్గా ఉన్నాయి కాబట్టి నాకు వద్దు అనుకొని కామెంట్లో పెట్టేస్తున్నా. అంటే ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి ఇలా పెడుతున్నా. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఏ సైడ్ అంటే ఆ సైడ్కి మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్లో కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రైట్ సైడ్ అండ్ అప్లో అంటే టాప్లో కావాలి. రైట్ టాప్, రైట్లో టాప్లో కావాలనుకుంటున్నా. రైట్లో టాప్లో కావాలనుకుంటే ఇట్స్ రైట్లో టాప్లో వస్తుంది. అండ్ అదేవిధంగా రైట్లో బాటంలో కావాలనుకుంటే రైట్లో బాటం, రైట్ స్పేస్ బాటం. బట్ రైట్లో బాటం రాలేదు. ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాయకపోతే ఇది కంటెంట్ని బట్టి తీసుకుంటుంది. రైట్ బాటం అంటే కంటెంట్ ఎంత అవుతుందో ఆ బాటంలో ఉంటుంది. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చాము అంటే, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చాము అంటే అప్పుడు మన వ్యూలో కనిపిస్తుంది. మన వ్యూలో రైట్ సైడ్లో టాప్లో, సో రైట్ సైడ్లో బాటంలో, అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో బాటంలో, లెఫ్ట్ సైడ్లో బాటంలో, అదేవిధంగా టాప్లో సెంటర్లో, టాప్లో సెంటర్లో, టాప్లో సెంటర్లో, టాప్లో సెంటర్లో, అండ్ అదేవిధంగా టాప్ సెంటర్ ఇచ్చాను. ఇప్పుడు ఓన్లీ సెంటర్ ఇస్తాను. ఓన్లీ సెంటర్ ఇస్తే ఇట్స్ ఏ సెంటర్. అంటే మన వ్యూలో ఇప్పుడు చూడండి ఇమేజ్ ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇస్తామో మన వ్యూలో మాత్రం ఫిక్స్ అవుతుంది ఇది. ఇన్ కేస్ ఇది ఇవ్వకపోతే మన కంటెంట్ని బట్టి ఫిక్స్ అవుతుంది. క్లియర్ ఇస్ క్లియర్. నెక్స్ట్
నెక్స్ట్ సార్ టాప్ టు బాటమ్ అని ఇచ్చారు కదా, రైట్ టు బాటమ్, దానికి మనం ఐఫోన్ ఏమి ఇవ్వవసరం లేదా? అర్థం కాలేదు. అంటే మనం వాల్యూస్ ఇస్తున్నాం కదా సార్. ఏం వాల్యూస్? ఇప్పుడు నో రిపీట్ కి ఐఫోన్ ఇచ్చాం కదా, నో రిపీట్ అని. నో రిపీట్ కి ఇక్కడ నో రిపీట్ ఐఫోన్ ఇచ్చాం అంటే 2 వాల్యూస్ ని కంపేర్ చేసినప్పుడు మనకి రైట్ టు బాటమ్ అని వచ్చింది. అంటే ప్రాపర్టీకి మనం బ్యాక్గ్రౌండ్ ఐఫోన్ రిపీట్ అని ఇచ్చాం కదా. ఇక్కడనా ఇది 2 వర్డ్స్ కాదు కదా ఇవి. అంటే రైట్ టు లెఫ్ట్ అనేది 2 వర్డ్స్ అయ్యి రైట్ టు బాటమ్ అని ఇచ్చాం సపరేట్ కదా. సపరేట్ అనమాట. సపరేట్ కాబట్టి స్పేస్ తో ఇస్తున్నాం. ఏడగనుకోండి 500 పిక్సెల్ 300 పిక్సెల్. ఇప్పుడు ఐఫోన్ ఇవ్వాలని ఇక్కడ ఇట్స్ డిఫరెంట్ వర్డ్స్ అనమాట, డిఫరెంట్ వాల్యూస్. డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి మనకి స్పేస్ తో ఇస్తున్నాం. సో సిఎస్ఎస్ కోడ్ అండర్స్టాండ్ అనమాట. సో ఇది డైరెక్ట్ గా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా, బ్రౌజర్ అండర్స్టాండ్. మీరు ఇలాగ రాయండి, నేను అండర్స్టాండ్ చేసుకుంటానని చాలా చెప్పారు అంతే. మనం అలాగే రాయాలి. ఓకే ఓకేనా? క్లియరా? క్లియర్. సో నౌ ఇప్పుడు మనం ఇంతవరకు బాడీకి అప్లై చేసి చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డివ్స్కి అప్లై చేద్దాం. ఇక్కడ మనకు ఓన్లీ 3 డివ్సే తీసుకుంటే, ఎక్కువ వద్దు, 3 డివ్స్ తీసుకుందాం, ఎక్కువ లేకుండా. 1 2 3 డివ్స్. ఈ 3 డివ్స్కి నేను అప్లై చేయాలనుకున్నా. బాడీకి అప్లై చేసి చూసాం. ఇప్పుడు డివ్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు డివ్కి దేనికైనా సరే, డివ్కే కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే వి యూస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం. అండ్ అదేవిధంగా ఆ డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే సేమ్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. ఇక్కడ నేను యూఆర్ఎల్ దేనికంటే సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ ./image3 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఎంత ఉంది? చాలా లార్జ్గా ఉంది ఇమేజ్. లార్జ్గా ఉండేదాన్ని ఈ స్మాల్లో ఫిక్స్ అవ్వాలంటే ఎలా ఫిక్స్ అవుతుంది? అందుకోసం ఈ స్మాల్లోనే ఫిక్స్ అవ్వాలి. అది ఎంత లార్జ్ అయినా సరే నాకు అనవసరం, ఈ దీంట్లోనే ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా. అటు ఫిక్స్ అవ్వాలనుకుంటే వి యూస్ బ్యాక్గ్రౌండ్ సైజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ డివ్కి మీరు అప్లై చేస్తున్నప్పుడు 100% స్పేస్ 100% ఇవ్వండి. ఇట్స్ ఏ స్పేస్ 100% స్పేస్ 100% విడ్త్ 100% హైట్. ఈ డివ్ ఎంత విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉందో ఆ కంప్లీట్ విడ్త్లోకి ఇది అడ్జస్ట్మెంట్ అవ్వాలి. చూడండి, ఆ విడ్త్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ విడ్త్ పెంచాలనుకుంటున్నా. ఈ విడ్త్ పెంచాలంటే హైట్ పెంచితే సరిపోద్ది. హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ఇస్తాను. హైట్ 300 పిక్సెల్ ఇస్తే ఆ 300 పిక్సెల్లో మనకు అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇది మనకు అంత క్లారిటీగా ఉండదు. ఆ హైట్ బదులు మనకి ప్యాడింగ్ అనే వర్డ్ వస్తుంది. హైట్ ఇస్తే మనకి ఏమైందంటే కంటెంట్ అనేది మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది. అదేవిధంగా దీని ప్లేస్లో మనకు ప్యాడింగ్ అనేది ఉంటుంది. ఇది టుమారో నేర్చుకుంటాం. ప్యాడింగ్ ఒక 100 పిక్సెల్ ఇస్తున్నా. 100 పిక్సెల్. ఇప్పుడు కంటెంట్ వచ్చేసి సెంటర్లో ఉంది. ఇమేజ్ చూడండి ఎగ్జాక్ట్గా మనకు ఉంటుంది. ఇక్కడ మనకు కొద్ది స్పేసింగ్ ఉంటే బాగా కనిపిస్తుంది. ఆ స్పేసింగ్ టుమారో నేర్చుకుందాం. బట్ ఇక్కడ కావాలంటే నేను చూపిస్తా. మార్జిన్ బాటమ్ ఇట్స్ ఏ ఇమేజ్, అంటే ఈ డివ్కి డౌన్లో స్పేసింగ్ అనమాట. ఇది ఈ డివ్కి డౌన్లో స్పేసింగ్, ఇది ఎవ్రీ డివ్కి డౌన్లో స్పేసింగ్. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఈ ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, ఎలా అప్లై చేస్తాం, ఇవన్నీ కమింగ్ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. బట్ ఇక్కడ ఒక పర్టికులర్ డివ్కి ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ రెండే మనకి ఎక్కువ ఇంపార్టెంట్. మళ్ళీ మిగతాది అప్లై చేసే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. బీజీ ఇమేజ్ షార్ట్ హ్యాండ్ .html. ఇంతవరకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇన్ని ఇస్తున్నారు చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇన్నిటి బదులు మీరు ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ రాసుకోవచ్చు. దట్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు కలర్ కావాలంటే కలర్ ఇవ్వచ్చు. రెడ్ అనేసి ఇస్తున్నా. కలర్ కావాలంటే కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు కలర్ ఇమేజ్ రెండు ఉంటే మనకి ఏం అప్లై అవుతుంది? ఇమేజ్ ఒకటే వస్తుంది. స్పేస్ యూఆర్ఎల్ మనకు
సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ డాట్ స్లాష్ ఇమేజ్ స్లాష్ image2. ఓకే, రెడ్ ఇస్తున్నా ఇమేజ్ ఇస్తున్నా అప్పుడు మనకేమొస్తుంది? ఇట్స్ ఏ ఇమేజ్ వస్తుంది మనకు ఇమేజ్. ఇప్పుడు రిపీట్ అవుతుంది, నాకు రిపీట్ అవ్వకూడదు, స్పేస్ మళ్ళీ ఈ వాల్యూ తర్వాత స్పేస్, ఇట్స్ ఏ నో రిపీట్. చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్ అనే ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీలో కలర్ ఇవ్వచ్చు, ఇమేజ్ ఇవ్వచ్చు, రిపీట్ నో రిపీట్ ఇవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఫిక్స్డ్ అండ్ అదేవిధంగా సెంటర్. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది వీటి తర్వాతనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ తర్వాతనే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉండాలి, అది కూడా బ్యాక్గ్రౌండ్ సైజ్ సపరేట్గానే ఇవ్వాలి. ఇట్స్ ఏ కవర్. ఇది తప్ప రిమైనింగ్ అన్ని బ్యాక్గ్రౌండ్లో ఇవ్వచ్చు, ఇది మాత్రం సపరేట్గా ఇవ్వాలి. ఇట్స్ ఏ నౌ సీ దిస్ క్లియర్. చూడండి, స్క్రోలింగ్ ఉంది అని. ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. దీంట్లో బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇవన్నీ ఇస్తాం. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇంకా కమింగ్లో నేను ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఫుల్ నేమ్ ఇవ్వను, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేసి ఇస్తాను. ఫుల్ నేమ్ ఇవ్వకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేసి ఇస్తాను. ఓకేనా? క్లియర్ దిస్? నెక్స్ట్ ఇంకా 15 minutes ఉంది, చెప్పేసుకుందాం. ఎక్కువ అయినట్టు ఉందా అంటే చెప్పండి, స్టాప్ చేసుకుందాం. చెప్పనా? స్టాప్ చేద్దామా? ఒక్కరు నాకు రిప్లై ఇచ్చినా వాళ్ళని ఫాలో అవుతాను, మీ చాయిస్. రిప్లై ఇవ్వాలనుకుంటే రిప్లై ఇవ్వచ్చు. చెప్పండి అన్న, 15 minutes. సో నెక్స్ట్ టాపిక్ అనేది సెలెక్టార్స్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఉంటేనే మీకు సిఎస్ఎస్ వస్తుంది. సెలెక్టార్స్లో మనకు ఫస్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ క్లాస్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ ఐడి సెలెక్టర్. నెక్స్ట్ వన్ స్పేస్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ చైల్డ్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ గ్రూప్ సెలెక్టర్, గ్రూపింగ్. నెక్స్ట్ వన్ యూనివర్సల్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ అట్రిబ్యూట్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ సుడో క్లాస్ సుడో ఎలిమెంట్ సెలెక్టర్. ఇది ఆప్షనల్. ఇప్పుడు మనకేంటంటే కమింగ్లో క్లాస్ 4 or 5లో మనం డిస్కస్ చేస్తాం వీటిని. 4 or 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 5 or 6 అనుకోండి. సో వీటిలో డిస్కస్ చేస్తాం మనం. ఇప్పుడు మనకి ఇది ఇప్పటి వరకు ఇవి డిస్కస్ చేసుకోవాలి మనకి. సో అన్ని చిన్న చిన్న టాపిక్సే. ఫస్ట్ వన్ ఇదే తీసుకుంటున్నాం. సో ఇది కాదు, ఇది ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అంటున్నాం. ఫస్ట్ వన్ 5 ఎలిమెంట్ నేమ్ .html. దీంట్లోనే క్లాస్ కూడా కలిపేసుకుందాం మనం. ఎలిమెంట్ నేమ్ అంటే సపోజ్ div అని రాశాం. ఇట్స్ ఏ ఎలిమెంట్ నేమ్ అనమాట. ఇవన్నీ వదిలేద్దాం, మనకి ఓన్లీ div అనేది నేను తీసుకున్నా. ఇట్స్ డైరెక్ట్ div అవ్వచ్చు, h1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, h1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, బాడీ అవ్వచ్చు. ఇవన్నీ మనకు ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అనమాట. ఈ ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. 1 or more ప్రాపర్టీస్, 1 or more ఎలిమెంట్స్ ఉన్న అన్నిటికీ అప్లై అయిపోద్ది. div బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా సరే రెడ్ ఇద్దాం. అండ్ అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నాం. మన డాక్యుమెంట్లో ఉండే డివ్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు చూడండి, రెడ్ వచ్చింది, కలర్ వైట్ వచ్చింది. బట్ నాకు ఫస్ట్ డివ్కి రెడ్ కలర్ కావాలి, వైట్ కలర్ కావాలి. సెకండ్ డివ్కి బ్లూ కలర్, వైట్ కలర్ కావాలి. థర్డ్ డివ్కి గ్రీన్ కలర్, వైట్ కలర్ కావాలి. ఎలా ఇవ్వచ్చు? ఇండివిజువల్ ట్యాగ్ లో యూస్ చేస్తారు. ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. స్టైల్ ఇచ్చేసుకొని కలర్ రెడ్ అంటే కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, ఇలా ఇవ్వచ్చు.
బట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఎంత ఎక్కువ రాస్తే పేజ్ అనేది అంత స్లో అయిపోద్ది. ఎంత ఎక్కువ రాస్తే పేజ్ అనేది అంత స్లో అయిపోద్ది. అందుకోసం ఇన్లైన్ అనేది ప్రిఫర్ చేయకూడదు. అందుకోసం మనకి దీనికి సెలెక్టార్స్ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ అనమాట. అంటే ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అనేది ఏంటంటే ఇప్పుడు కామన్గా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు చూడండి డివ్ అనేది కామన్గా ఉంది. ఇప్పుడు ఈ డివ్స్ని డివైడ్ చేయాలంటే ఈ డివ్స్కి సపరేట్ నేమ్ పెట్టాలనుకుంటున్నా. అంటే నీకు ఈ నేమ్ ఇస్తున్నా, అంటే డివ్ అనేసి ఉంది. మూడింటికి కామన్ నేమ్ ఇవ్వడం వల్ల నాకు అన్నిటికీ సేమ్ అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటికి డిఫరెంట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నా. డిఫరెంట్ నేమ్ అనేది క్లాస్ అనమాట. ఇట్స్ ఎ క్లాస్ ఈక్వల్ టు div1 అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. ఇట్స్ ఎ క్లాస్ సెలెక్టర్ అంటాం దీన్ని. క్లాస్ div1, క్లాస్ div2, క్లాస్ div3. ఇప్పుడు ఈ క్లాస్ ఇలా రాసాము. ఇప్పుడు క్లాస్ యొక్క సెలెక్టర్ ఏమవుతుందంటే .div1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే ట్యాగ్ నేమ్ ఈ నేమ్ ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. div ప్లస్ div.div1 ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్గా ఆ నేమే రాయొచ్చు, div2 అండ్ ఇక్కడ div3 ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు పెట్టుకుంటాము అంటే సేమ్ క్లాస్ నేమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఉన్నప్పుడు, సేమ్ క్లాస్ నేమ్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఉన్నప్పుడు ఏ ఎలిమెంట్కి అయితే div1 ఉందో ఆ ఎలిమెంట్ కానీ రాస్తాం. బట్ ఈ మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఏ ఎలిమెంట్కి అయితే div1 అనే క్లాస్ ఉందో ఆ ఎలిమెంట్ కానీ దాని మీనింగ్ గ్యాప్ అయితే ఉండకూడదు. ఓకే, అందుకని ఇక్కడే రాసుకోండి. .div1, .div2, .div3. ఇప్పుడు .div1కి రెడ్డే ఇచ్చాను, .div2కి రెడ్డే ఇచ్చాను, .div3కి రెడ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ బ్లూ కావాలనుకుంటున్నా, నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కావాలనుకుంటున్నా. దట్స్ ఇట్, అయిపోయి. క్లాస్ నేమ్కి సెలెక్టర్ అనేది .div1 అవుతుంది. ఇది .div2, .div3 డాట్ అనమాట. .div1, .div2, .div3. నౌ సీ దిస్ రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. ఇట్స్ ఏ క్లాస్ సెలెక్టర్. సేమ్ అదే విధంగా ఐడి సెలెక్టర్ అనేసి ఉంది. ఐడి ఐడి సెలెక్టర్. ఐడి అంటే క్లాస్ ప్లేస్లో ఐడి వస్తుంది. క్లాస్ ప్లేస్లో ఐడి దట్స్ ఇట్. ఐడి వచ్చింది. ఇప్పుడు ఐడి యొక్క సెలెక్టర్ ఏమైందంటే హ్యాష్ అనమాట. హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ div1, హ్యాష్ div2, హ్యాష్ div3. దట్స్ ఇట్. ఐడి యొక్క సెలెక్టర్ హ్యాష్ అనమాట. దట్స్ ఇట్. ఇవే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు క్లాస్ ఐడి రెండు ఒకే విధంగా వర్క్ అవుతున్నాయి. బట్ ఈ రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. ఐడీస్ అనేది యూనిక్ అనమాట. ఏదైనా సరే ఒక యూనిక్ సెక్షన్ నీకు సపరేట్గా ఒక నేమ్ ఇవ్వాలి, ఒక సెక్షన్ కంటూ సపరేట్ నేమ్ ఇవ్వాలి అంటే అప్పుడు ఐడి ఇస్తాం. బట్ క్లాసెస్ ఆర్ రీయూజబుల్ అనమాట. రీయూజబుల్ అంటున్నా, గుర్తుపెట్టుకోండి. క్లాసెస్ ఆర్ రీయూజబుల్ అంటే ఒక క్లాస్ లోపలికి ఇంకొక క్లాస్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, ఒక క్లాస్ లోపలికి ఇంకొక క్లాస్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ స్టైల్ అనే క్లాస్ రాస్తున్నా. ఒక క్లాస్ లోపల స్పేస్ ఇచ్చేసుకొని స్టైల్ రాశాను అంటే ఈ div1 అనేది ఒక క్లాస్, ఈ స్టైల్ అనేది డిఫరెంట్ క్లాస్. బట్ ఐడిలో ఈవెన్ స్పేస్ కూడా అది అలౌ చేయదు. స్పేస్ ఇచ్చినా దాని అవుట్పుట్ రాదు. సో అంత స్ట్రిక్ట్ అనమాట ఇది. ఐడీస్ అనేది చాలా స్ట్రిక్ట్. ఆ ఐడిలో ఒక వాల్యూని మాత్రమే మనం పాస్ చేయగలం, మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయలేం. బట్ క్లాస్లో మనం వన్ ఆర్ మోర్ స్టైలే కాదు. ఇక్కడ చూడండి, div4, div5, div6 ఏమైనా సరే మీరు పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా రాసుకోండి. దీంట్లో ఏమైతే రాసామో అన్నీ దీనికి అప్లై అవుతాయి. స్టైల్లో రాసినవి దీనికి అప్లై అవుతాయి, div4 రాసిన దీంట్లో అప్లై అవుతాయి, div5లో రాసిన దీనికి అప్లై అవుతాయి, div6లో రాసింది దీనికి అప్లై అవుతాయి. ఓకే, నేను ఇక్కడ 2 క్లాసులు మాత్రమే రాసుకుంటాను, స్టైల్ అని రాశాను. ఇప్పుడు ఇక్కడ డాట్ స్టైల్కి కలర్ ఎల్లో ఇవ్వాలనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ వర్ధన, ఇవన్నీ మళ్ళీ కమింగ్లో నేర్చుకుంటాం. వర్ధన అండ్ సమ్ ప్యాడింగ్, ఇలా నేను సమ్ ప్రాపర్టీస్ నేను అప్లై చేశాను. కలర్ ఎల్లో, ఫాంట్ ఫ్యామిలీ, వర్ధన అండ్ ప్యాడింగ్ 30 పిక్సెల్.
ఇప్పుడు ఈ ప్రాపర్టీస్తో కలిపి దీనికి అప్లై అవుతాయి. ఇప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అంటే ఈ కలర్లో మనకు ఓవర్ రైడ్ అవుతుంది. కలర్ వైట్ ఉంది, కలర్ ఎల్లో ఉంది, కలర్ ఎల్లో వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతాయి. చూడండి, ప్యాడింగ్ అంటే ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్ అనమాట. అది టుమారో నేర్చుకుంటాం. ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్నే ప్యాడింగ్ అంటాం. ఓకే, ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్ ప్యాడింగ్. అండ్ అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ అయింది. ఇప్పుడు మనం క్లాసెస్ ఆర్ రీయూజబుల్ అంటే వన్ టైం రాస్తాం, మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్రాపర్టీస్ దీనికి కూడా కావాలనుకుంటున్నాం. అప్పుడు మళ్ళీ రాయకుండా మనం స్టైల్ అని రాస్తే దీనికి ఉండే ప్రాపర్టీసే దీనికి కూడా అప్లై అయిపోతాయి. ఇది దీనికి అప్లై అయింది, దీనికి అప్లై అయింది. ఇలా క్లాసెస్ని రీయూజబుల్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ కూడా అలౌ అవుతాయి. క్లియర్? నెక్స్ట్ గ్రూప్ సెలెక్టర్. గ్రూపింగ్ సెలెక్టర్. ఇప్పుడు ఈ కేసెస్లో నేనేం చేస్తున్నా అంటే కలర్ ఇచ్చాను అండ్ సమ్ ప్యాడింగ్ కూడా ఇస్తున్నా. ప్యాడింగ్ 20 పిక్సెల్, కొద్దిగా స్పేసింగ్ అనమాట అది. అండ్ అదేవిధంగా దీనికి కూడా సమ్ స్పేసింగ్ అప్లై చేస్తున్నాం. సిఎస్ అవుట్పుట్ చూడండి, సమ్ స్పేసింగ్ దీనికి అప్లై అయింది. అంటే ప్యాడింగ్ అంటే ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్ అనమాట. అది టుమారో క్లాస్లో ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకుంటారు. ఇప్పుడు మనకి కామన్గా కలరు ప్యాడింగ్ ఉంది. ఇప్పుడు ఎన్ని టైమ్స్ రాస్తున్నాం? 3 టైమ్స్ రాస్తున్నాం. చూడండి, ఇక్కడ రాస్తున్నాం. అన్నెసెసరీ కోడ్ అంతా రాస్తున్నాం. ఇప్పుడు ఈ మూడింటికి div 1కి div 2కి div 3కి మూడింటికి కలరు ప్యాడింగ్ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని గ్రూప్ లాగా తీసుకుంటాను. ఎలా అంటే #div1 అనేది div1 సెలెక్టర్ కామా, #div2 అనేది div2 సెలెక్టర్ కామా, #div3 అనేది div3 సెలెక్టర్. ఈ మూడింటికి ఈ రెండు ప్రాపర్టీస్ కామన్గా అప్లై అవ్వాలి. నౌ ఇవన్నీ చూడండి, ఇది తీసేస్తాను. ఇట్స్ ఏ గ్రూప్ సెలెక్టర్ అనమాట. గ్రూప్ అంటే ఇక్కడ రాసిన వాటి అన్నిటికీ ఈ 3 ప్రాపర్టీస్ అంటే ఈ 2 ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. div 1కి div 2కి div 3కి. అంటే ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ రాసామంటే ఫాంట్ ఫ్యామిలీ వర్ధన లేదా కర్సివ్ రాద్దాం. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ ఈ 3 వాటికి అప్లై అవుతాయి. ఇట్స్ ఏ గ్రూప్ సెలెక్టర్. దీనికి అప్లై. ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్ అనమాట. నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్. అంటే ఫస్ట్ మనకి స్పేస్ సెలెక్టర్ చెప్పుకున్న తర్వాత చైల్డ్ సెలెక్టర్ తీసుకోండి. స్పేస్ చూద్దాం ఫస్ట్, మళ్ళీ చైల్డ్ చూద్దాం. స్పేస్ సెలెక్టర్. ఇప్పుడు మనకు div 1లో ఉండే h1ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. div 1లో ఉండే h1ని నేను సెలెక్ట్ చేయాలి. .div1 స్పేస్ h1. .div1లో ఉండే h1ని మాత్రమే సెలెక్ట్ చేయాలంటే ఇలాగా. లేదు అన్నిట్లో ఉండే h1 సెలెక్ట్ చేయాలంటే అప్పుడు డైరెక్ట్గా మీకు .div1 స్పేస్ h1 కామా .div2 స్పేస్ h1 కామా .div3 స్పేస్ h1 ఇలా గ్రూపింగ్ సెలెక్టర్గా రాసుకోవచ్చు. బట్ div 1లో ఉండే h1ని నేను సెలెక్ట్ చేసి ఆ h1ని సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలనుకున్నా. సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. ఈ ప్రాపర్టీ కూడా కమింగ్లో వస్తుంది, బట్ తెలుసుకోవాలి మధ్యలో. సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలంటే వి యూజ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇక్కడ మనకు డాట్ ఇట్టాను చూడండి, ఐడికి హ్యాష్. ఇట్స్ ఏ #div1 స్పేస్ h1. ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్లో ఉండే h1 దీ పేరెంట్లో ఉండే h1 దాని మీనింగ్. ఇలా ఓకే. ఇప్పుడు div 2లో ఉండే h1ని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు div 1లో ఉండే h1ని div 2లో ఉండే h1కి రెండిటికి సెంటర్ కావాలనుకుంటున్నాం. అప్పుడు ఈ రెండిటికే కావాలి కాబట్టి div 1 కామా h1 కామా #div2 స్పేస్ h1 ఇలా ఇచ్చామంటే ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్. ఈ రెండిటికి కావాలి. ఇట్స్ ఏ టెక్స్ట్ అలైన్ సెంటర్. దీనికి అంటే దీనికి రెండిటికి కావాలి. ఇట్స్ ఏ టెక్స్ట్ అలైన్ సెంటర్ లైక్ దిస్. క్లియర్ దిస్?
ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. నెక్స్ట్ ఇప్పుడు చైల్డ్ సెలెక్టర్ అన్నాం. చైల్డ్ సెలెక్టర్ .html. సో ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. ఈ div3ని తీసుకొని వెళ్ళి div3ని div1లో పెట్టేస్తున్నా. అబ్జర్వ్ చేయండి, div3ని div1లో పెట్టేస్తున్నా. ఇప్పుడు div1 స్పేస్ h1 అంటే div1 స్పేస్ h1 అంటే ఇది అప్లై అవుతుందా, ఇది అప్లై అవుతుందా, లేదా రెండు అప్లై అవుతాయా? div1 స్పేస్ h1 అంటే రెండు h1s అప్లై అవుతాయా, లేకపోతే ఓన్లీ వన్ అప్లై అవుతుందా? ఓన్లీ వన్ అప్లై అవుతుంది. ఎందుకు అట్లా? ఇప్పుడు div1 స్పేస్ h1 అంటే div1 లో ఉండే h1 దాని మీనింగ్. div1 లో ఈ div3 లో ఉండే h1 కూడా లేదా? ఉంది, కానీ చైల్డ్ సెలెక్టర్ అంటే దాని కింద నేను ఉండేది. చైల్డ్ గురించి మాట్లాడట్లేదు, నేను ఆడ నేమ్ ఇచ్చానంతే. చైల్డ్ సెలెక్టర్ అంటే నేమ్ ఇచ్చానంతే. నేను అడిగే క్వశ్చన్ ఏంటి, div1 స్పేస్ h1 అంటే ఫస్ట్ h1 అప్లై అవుతుందా, సెకండ్ h1 అప్లై అవుతుందా, రెండు అప్లై అవుతాయా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ h1, ఎందుకంటే ఇది div1 స్పేస్ h1 అని చెప్పారు కదా సార్. div1 స్పేస్ h1 అంటే దాని మీనింగ్ ఏంటంటే div1 లో ఉండే అన్ని h1s అని దాని మీనింగ్. div1 లో div3 లో ఉండే h1 రాదా? ఇది div1 కిందకి లేదా? వస్తుంది. సో దట్స్ ఆన్సర్. div1 లో ఉండే h1 అంటే అది దేనికైనా పేరెంట్ అవని, దానికి దేనికైనా చిల్డ్రన్ అవని, దానికి సంబంధం లేదు. div1 లో ఉండే అన్ని h1s అంటే అన్నిటికీ వస్తుంది. అదే స్పేస్ సెలెక్టర్ యొక్క స్పెషల్ అనమాట. ఒక పేరెంట్లో ఉండే అన్ని h1s కంటే ఇంకో అందరు పేరెంట్లో ఉన్నా సరే అన్నిటికీ అప్లై అయిపోద్ది. div1 లో ఉండే h1 అంటే ఇది సెలెక్ట్ అవుతుంది, ఇది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు రెండింటికి నేను ఏం చేస్తున్నా, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తున్నా. దీనికి వచ్చింది అండ్ దీనికి వచ్చింది, రైట్? బట్ నాకు దీనికి మాత్రమే కావాలి. దీనికి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి? పేరెంట్ అండ్ చైల్డ్. పేరెంట్ చైల్డ్. ఇప్పుడు ఈ h1 తీసుకొని వెళ్ళేసి ఈ div3 కింద పెడతాను. ఇప్పుడు దీనికి దీనికి ఉన్న రిలేషన్, దీనికి దీనికి ఉన్న రిలేషన్, ఈ div1కి ఈ div3 తర్వాత ఉండే h1కి దీనికి దీనికి ఉండే రిలేషన్, మరి div1కి పారాగ్రాఫ్ ఉండే రిలేషన్, div1కి పారాగ్రాఫ్ ఉండే రిలేషన్, చైల్డ్ పేరెంట్ రిలేషన్. పారాగ్రాఫ్ div3కి h1కి ఉండే రిలేషన్ చైల్డ్. ఈ h1కి div1కి ఉండే రిలేషన్ ఇది గ్రాండ్ చైల్డ్. ఏంది గ్రాండ్ చైల్డా? నో చైల్డ్ సార్. చైల్డ్ చూడండి, అన్ని సేమ్ లైన్ లో ఉన్నాయి. ఇట్స్ ఏ చైల్డ్. అందుకే మీకు నేర్పించింది చైల్డ్. ఇప్పుడు మనకి div1 స్పేస్ h1 అంటే అన్ని h1s వస్తాయి. ఈవెన్ ఇది కూడా వస్తుంది మనకు, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, అన్నిటికి వచ్చాయి. బట్ నాకు ఈ div1కి ఏదైతే చిల్డ్రన్ ఉంటుందో, ఈ div1కి ఏదైతే చిల్డ్రన్ h1 అవుతుందో అది మాత్రమే కావాలి. ఇప్పుడు మనకు చిల్డ్రన్ అంటే గ్రేటర్ దాన్ అనమాట. div1 గ్రేటర్ దాన్ h1, ఏదైతే చిల్డ్రన్ ఉంటుందో అది మాత్రమే దాని మీనింగ్. అప్పుడు div1కి చిల్డ్రన్స్ h1s ఏమేమి అవుతాయి? h1 ఇది ఒకటేనా, లేదా ఇది కానీ అవుతుందా? అవదా? అవదా అవుతుందా? ఎవరుమా మీకు చెప్పింది? నేను గ్రేటర్ దాన్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే చైల్డ్ అనమాట. div1కి ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ h1 అవుతాదో అది మాత్రమే టెక్స్ట్ సెంటర్ ఇవ్వమనేసి. ఇది డైరెక్ట్ చైల్డ్ అవ్వదా div1కి? ఈ h1 దీనికి డైరెక్ట్ చైల్డ్ అవ్వదా? రెండు అవ్వవా? డైరెక్ట్ చిల్డ్రన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇట్స్ ఏ చైల్డ్ అంతే. ఈ h1 దీనికి చైల్డ్ అవుతుంది అనేసి ఇందాకే చెప్పారు, మళ్ళీ ఇది కాదు అంటున్నారు. అవుతుంది. సో ఇట్స్ ఏ చైల్డ్. వేరొక ట్యాగ్ లోపల ఉంది అంటే ఇట్స్ చిల్డ్రన్ కాదు, దీనికి చిల్డ్రన్ అవుతుంది. ఇది దీని లోపలే ఉంది, div1 లోపలే ఉంది. ఇది 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 అన్నీ దీనికే ఉన్నాయి. h1 అనేది దీని చిల్డ్రన్ అవుతుంది, పారాగ్రాఫ్ దీని చిల్డ్రన్ అవుతుంది, ఈ div1 ఇది చిల్డ్రన్ అవుతుంది, ఈ h1 దీని చిల్డ్రన్ అవుతుంది. ఇట్స్ ఏ div1కి ఏదైతే చిల్డ్రన్ అవుతుందో అది. ఇంకా పేరెంట్ చిల్డ్రన్ గురించి మీకు తెలుసుకోలేకపోతే ఈ సెలెక్టర్స్ మీకు అర్థం కావు, గుర్తుపెట్టుకోండి.
ఇది పేరెంట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఒకటే లైన్లో ఇవ్వాలి. ఇది పేరెంట్, దాంట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఇవి మీరు తెలుసుకోవాలి. అన్న ఒక డౌట్, ఇప్పుడు ఈ div 3 లో ఉన్న H1 ఈ div 1 కు గ్రాండ్ చిల్డ్రన్ అవుతాయి కదా? గ్రాండ్ చిల్డ్రన్స్ అన్ని లేవు, దాని ఓకే, నేమ్స్ లేవు, ఓన్లీ చిల్డ్రన్ అవుతుంది. ఓకే అన్న. మనకి div 1 లో ఉండే H1s అన్ని అంటే div 1 లో ఉండే H1s అన్ని వచ్చేసాయి. div 1 గ్రేటర్ దాన్ H1 అంటే ఈ H1 వస్తుంది. ఇప్పుడు div 3 లో ఉండే H1 కావాలంటే ఫస్ట్ div 1 లో ఉండే div 3 లో ఉండే H1 అలా సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ div 1 గ్రేటర్ దాన్ H1 అంటే div 1కి ఏదైతే చిల్డ్రన్ ఉంటుందో అవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. లైక్ దిస్ ఎండ్ అండ్ స్టార్టింగ్. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయాలనుకుంటే రెండు విధాలుగా ఇవ్వచ్చు. ఒకటి హ్యాష్ div 1 స్పేస్ హ్యాష్ div 3 స్పేస్ H1. దీనికి టెక్స్ట్ అలైన్ రైట్ ఇస్తున్నా. రైట్ అంటే div 1లో ఉండే div 3లో ఉండే H1 ఇది రైట్కి వెళ్ళింది. అండ్ అదేవిధంగా div 1 గ్రేటర్ దాన్ div 3 అంటే div 1లో ఉండే div 3 చిల్డ్రన్, div 3లో ఉండే చిల్డ్రన్, ఇవన్నీ చిల్డ్రన్స్. div 1కి div 3 చిల్డ్రన్ అవుతుంది, div 3కి H1 చిల్డ్రన్ అవుతుంది. లేదు ఒక్కొక్కటే ఉంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి మనకు. అంటే div 1లో మనకు మల్టిపుల్ H1s ఉన్నాయి. ఇది ఉంది కాబట్టి మన చైల్డ్ తీసుకుంటున్నాం. లేకపోతే ఒకటే ఉందంటే స్పేస్ ఇస్తాం మనం అంతే. ఇక్కడ మనము ఒకటే ఉంది కాబట్టి మనకు స్పేస్ ఇచ్చినా సరిపోద్ది. గుర్తుపెట్టుకోండి, స్పేస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మీరు కామా అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్ కేస్ దీనిలో ఏదైనా సరే క్లాస్ నేమ్ ఉందండి. ఇప్పుడు చూడండి, ఇది div 3 అనేది క్లాస్ నేమ్ ఇస్తాను అనుకోండి. ఇక్కడ క్లాస్ ఇస్తున్నా. ఇలా క్లాస్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఏముండాలంటే ఇక్కడ div 3 అనేది ఇలా ఉండాలి. ఇన్ కేస్ పొరపాటు మీరు ఇక్కడ కంబైన్ చేసి అంటే హ్యాష్ div 1 డాట్ div 3, దాని మీనింగ్ ఏం తెలుసా? ఎవరైనా చెప్తారా దీని మీనింగ్? హ్యాష్ div 1 స్పేస్ ఇవ్వకుండా డైరెక్ట్గా కంటిన్యూగా డాట్ div 3, దీని మీనింగ్ ఏంటి? ఎనీవన్ ఐడిలో div 1 ఐడిలో క్లాస్ div 3లో H1 అని చెప్పానా? స్పేస్ ఉందా ఇక్కడ ఏమన్నా మనకి? అంటే డాట్ పెట్టాలని చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఇట్లా స్పేస్ లేకపోతే దాని మీనింగ్ ఏంటంటే దీంట్లోనే ఇంకో క్లాస్ అనేది దాని మీనింగ్. క్లాస్ div 1 div 3 అనేది దాని మీనింగ్. div 1 ఐడి div 1కి క్లాస్ div 3, ఐడి div 1కి క్లాస్ div 3, దీని మీనింగ్ వస్తుంది ఇట్లాగా. ఓకే, అందుకోసం స్పేస్ అన్నామంటే అప్పుడు మనకి div 1లో ఉండే div 3 అనేసి అప్పుడు వస్తుంది మనకి ఇది. ఓకే, అందుకోసం మనకి కంపల్సరీ ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి, నీట్గా ప్రాక్టీస్ చేయాలి. స్పేస్ అన్నప్పుడు స్పేస్ ఇవ్వాలి. పొరపాటున ఒక స్పేస్ అనేది అన్నీ కలిసిపోయినాయంటే మాత్రం మీకు అవుట్పుట్ రాదు. క్లియరా? ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, ఈ అట్రిబ్యూట్ కూడా మనకి సుడో క్లాస్లో మనం మాట్లాడుకుందాంలేండి. ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ మాట్లాడుకుందాం, మనకు అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ లాస్ట్ వన్, యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేసి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీరు సెలెక్ట్ చేయాలని దాని మీనింగ్. యూనివర్సల్ డాట్ HTML. ఎందుకు ఎవ్రీ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఎవ్రీ ఎలిమెంట్కు డిఫాల్ట్గా స్పేసింగ్స్ అప్లై అవుతుంటాయి. ఇక్కడ నేను ఏమన్నా డిఫాల్ట్గా నేను ప్యాడింగ్ ఇచ్చింటే అది తీయేస్తాను, ఇది తీయేస్తాను. ఈ div 3ని కూడా నేను ఏం చేస్తానంటే అవుట్ సైడ్లో పెట్టేస్తున్నా. చూద్దాం, అవుట్ సైడ్లో పెడుతున్నా, ఇలాగే ఇస్తున్నా. ఇప్పుడు మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో ప్రతి ఎలిమెంట్కు డిఫాల్ట్గా కొన్ని స్పేసింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీనికి కొన్ని స్పేసింగ్ ఉంది, బాడీకి కొద్ది స్పేసింగ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చే స్పేసింగ్స్. ప్రతి ఎలిమెంట్కు డిఫాల్ట్గా కొన్ని స్పేసింగ్స్ ఉంటాయి. ఆ స్పేసింగ్స్ అన్నిటిని మనం రిమూవ్ చేయాలంటే, ప్రతి ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. ప్రతి ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? H1 పారాగ్రాఫ్ div 3 బాడీ ఇలా అన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా అన్ని సెలెక్ట్ చేసే బదులు మనకు ఇట్స్ ఏ స్టార్ అనేసి ఒకటి ఉంది. స్టార్ అంటే మన డాక్యుమెంట్లో ఉండే ఇంక్లూడ్ బాడీ div H1 పారాగ్రాఫ్ div 2 H1 పారాగ్రాఫ్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి మనకు. అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయాలంటే స్టార్. బట్ ఈ స్టార్ అనేది అన్నిటికంటే టాప్లో ఉండాలి. స్టార్ ఎప్పుడైనా రాసేటంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్లో రాయాలి. స్టార్ అన్నిటికీ స్పేసింగ్ వస్తుందంటే ఇట్స్ ఏ ప్యాడింగ్ అనమాట, దాన్ని 0 చేస్తున్నా. అండ్ మార్జిన్ అనమాట, ఇట్స్ ఏ 0 చేస్తున్నా. అన్ని ఎలిమెంట్స్కి ప్యాడింగ్ మార్జిన్ వల్లే స్పేసింగ్స్ వస్తూ ఉంటాయి.
వాటిని అన్నిటినీ ఫస్ట్ 0 చేయాలనుకోండి, ఇట్స్ ఏ ప్యాడింగ్ 0, మార్జిన్ 0. ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూడండి, ఉండే అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ప్యాడింగ్ కావాలంటే ఇప్పుడు అప్లై చేయండి. ఇప్పుడు చూడండి వీటన్నిటికీ ప్యాడింగ్ కావాలనుకున్నాం, ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్. అండ్ అదేవిధంగా అవుట్ సైడ్లో స్పేసింగ్ మార్జిన్ కావాలనుకున్నాం, ఇట్స్ మార్జిన్ 30 పిక్సెల్. సిరీస్ ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. ఇలా అనమాట. దేనికైతే ఎలిమెంట్స్కి మనకు కావాలనో ఆ ఎలిమెంట్స్కి అప్లై చేస్తాం. ఓకే, అన్ని ఎలిమెంట్స్ ఫస్ట్ స్టార్ అంటే అన్ని ఎలిమెంట్స్ అనమాట. ఏదైనా సరే ప్రతి ఎలిమెంట్కి డిఫాల్ట్గా ఉండే స్పేసింగ్స్ రిమూవ్ చేస్తున్నా, మళ్ళీ మిగతా వాటికి అప్లై చేస్తున్నాం. క్లియర్? ఇట్స్ ఏ యూనివర్సల్ సెలెక్టర్. ప్రాజెక్ట్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇది. సో ఇది ఇవాల్టి క్లాస్. సో టుమారో క్లాస్ టైం వరకు ఇవన్నీ జస్ట్ ప్రాక్టీస్ చేయినా చేయకపోయినా అట్లీస్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను, నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసి క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్స్ ఏ బాక్స్ మోడల్ అనమాట. ఈ సెలెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలెక్టార్స్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి కమింగ్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఇవన్నీ మళ్ళీ వస్తాయి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఉండొచ్చు, బట్ అన్నిటికంటే ఎక్కువ యూజ్ చేసేది ఇవే అనమాట. మనకి ప్రతి ప్రాజెక్ట్లో ఎక్కువ యూజ్ చేసేది ఇవే. ఓకే, క్లియర్? దిస్ ఫర్ టుడే క్లాస్. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే మీ కోడ్ పిక్ తీసి నాకు సెండ్ చేయండి. మీ కోడ్ పిక్ తీస్తే ఆ కోడ్లో ఏమైనా మిస్టేక్ ఉంది అంటే ఫోన్లోనే సాల్వ్ అయిపోద్ది. మీ కోడ్ సెండ్ చేయొద్దు, పిక్ సెండ్ చేయండి. మీరు ఏ కోడ్ అయితే రాశారో ఆ కోడ్ని పిక్ తీసి సెండ్ చేయండి. HTML అంతా వద్దు, మీకు CSS మెయిన్ ఇంపార్టెంట్. CSS అప్లై అవ్వట్లేదంటే మీ CSSలో ఏదైనా మిస్టేక్ రాస్తున్నట్టు. CSS అంతా కరెక్ట్ ఉందంటే అప్పుడు HTML కావాలంటే పిక్ తీసి పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.